పుట్టుకప్పుడు మాట్లాడని ఆత్మ చనిపోయిన తర్వాతే ఈ ఆత్మ అనే టాపిక్ ఎందుకు వస్తుంది? మనలో ముందు ఈ ఆత్మని ఎందుకు మనం కనుక్కోలేకపోతున్నాం? శరీరంలో ఉండగా జీవుడు అంటారు, శరీరం వీడిన తర్వాత ఆత్మ అంటారు. ఎందుకంటే అది పరమాత్మ సొత్తు కాబట్టి, పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి ఆత్మగా విభాజన చేసి మాట్లాడుతారు. స్వామి, ఇదే ఆత్మ పరమాత్మలో కలవాలా, ప్రేతాత్మగా మారాలా? ఎలా డిసైడ్ అవుతుంది? ఎవరు డిసైడ్ చేస్తారు? ఆత్మ ప్రేతాత్మ ప్రేతంగా ఎందుకు మారింది? ఏ కోరిక తీరకపోవడం వల్ల అంత భయానకంగా మారింది? దేవుడు అనేవాడు ఒకలాగే పూజించబడచ్చు కదా, ఇన్ని రకరకాలుగా ఎందుకు పూజించబడుతున్నారు? చలమైనటువంటి నిర్గుణ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ తత్వం ఒకటే. మనిషికి కష్టం రాగానే దేవుడు అనేవాడు గుర్తొస్తుంటాడు. కష్టం వస్తే దేవుడు గుర్తుకు రాకూడదు. కష్టంలో దేవుని గుర్తు చేసుకున్నావంటే నువ్వు భక్తుడవు కాదు. కానీ అదే గుడికి వెళ్తున్న ప్రాసెస్లో అదే మెట్ల కింద చాలా మంది భిక్షగాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెట్టడానికి ఎవరికి చేతికి రాదు. వాళ్ళు అడుగుతున్నా కూడా కొంతమంది అసలు దేవాలయంలో భిక్షగాలు ఉండకూడదు. ఉంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? కోళ్ళను బలిస్తుంటారు, మేకలను బలిస్తుంటారు. వాటిని చంపినప్పుడు రాని ప్రతిదీ కూడా ఒక గోమాతని, ఒక నెమలిని, ఒక పులిని చంపినప్పుడు హిందూ సనాతన ధర్మం పాటించిన వాళ్ళు కూడా అలాగే తిరగబడు. ఇందులో వ్యత్యాసం ఎందుకు? మూగ జీవాల్లో ఇక్కడ గోవుని నువ్వు చంపాల్సినటువంటి అవసరం లేదు. మేక, గొర్రె, కోడి అంటే పక్కన పెట్టు అని చాలా మంది ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ఆత్మే ఇక్కడి నుంచి వెళ్లకుండా ఘోష పెడుతూ ఉంటుందన్నారు. కానీ ఇంకా ఆత్మ ఎందుకు ఇక్కడే ఉండాలని కోరుకుంటుంది? ఇక్కడ ఎందుకు తిరుగుతుంది? మనుష్యుడు తనను తాను చంపుకునే హక్కు లేదు. ఈ జన్మ నీకుగా నీవు ఊడిపడలేదు, ఎవడో ఇచ్చాడు నిన్ను. నువ్వు హిందువు అవ్వడం వల్లే నిన్ను చంపుతున్నాను. మనకు మనంగా గుంత తవ్వి గుంతలో పడుతున్నటువంటి పద్ధతి. నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప. మానవాళికి ఉపయోగపడేటటువంటి ధర్మం ఏదయ్యా అంటే నీ కర్మే నీకు మళ్ళీ వస్తుంటుంది. నువ్వు ధర్మంగా నడుచుకోవాలి. బ్రహ్మరాత్రిని రాసిన మనం మార్చలేమన్నా. అసలు ఏది విధంగా మనిషి ఒక జీవితాన్ని ముడిపడి ఉంటుంది స్వామి? రాత రాశాడు కదా అని చెప్పేసి నీ వెనకాలే ఉండి అన్ని డైవర్ట్ చేయడం. కానీ ఇదే సమాజంలో పాపపుణ్యాలు కూడా దేనికి అవి లెక్కించబడతాయి? పాపం అనేది లేదు, ఉన్నది ఒకటే పుణ్యం. వీడు పాటించట్లేదు కాబట్టి అది పాపం కింద కనబడ్డాయి. అదొక రూపం దాల్చి వీని కనబడుతుందంటే పాపం అనేది లేదు జగతిలో. శ్రీ మాత్రేయ నమస్తే. శుభం భవతు. శ్రీమాత్రే నమః. నేను ఈరోజు ఒకటే అనుకున్నాను స్వామి, మీ పాడ్కాస్ట్లు చాలా చూశాను. ఆశ్రమ ధర్మానికి కానీ మీ నిర్వహణకు కానీ కొన్ని సన్యాసుల్ని అడగని మార్మిక ప్రశ్నలు ఏమీ అడగకుండా మీకున్న పరిజ్ఞానంలో కొంత జ్ఞానాన్ని నేను తెలుసుకుంటూ నా ప్రేక్షకులకు కూడా తెలియజేయాలనుకునే ఇదే నా అనుకుంటున్నది. నా మొదటి ప్రశ్న ఏంటంటే స్వామి, అంటే ఈరోజు ఇంత ఆదరణ లేకపోతే ఇంత మనం అనుకుంటున్న దానికన్నా ఎక్కువగా దేవుడు మనకి ఇచ్చిన ఏదైనా అవ్వచ్చు, కానీ ఆ రోజు మీ తాతగారిని ఆంజనేయ స్వామికి ఆలయంలోకి రాణించుంటే ఇలాగే ఈరోజు ఆదిత్య పరశ్రీ స్వామి ఇలాగే ఉందినా, లేకపోతే వేరే ప్రయాణాన్ని, వేరే డెస్టినేషన్ ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం? భగవంతుని యొక్క లీల. అంటే దేవుడు నన్ను ఇక్కడ నడిపించడానికి నన్ను పుట్టించాడు, ఇది వేరు. వాళ్ళని ఆ రోజు ఆలయంలోకి రానికపోవడం వల్ల నేను కొన్నిటిని పెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళని ఎందుకు రానియట్లేదు, అది ఇప్పుడు జరగకూడదు అని చెప్పేసి నేను కొన్ని పెట్టుకున్నాను. అంటే కొన్ని ఆలోచనలు పెట్టుకున్నాను. వాటికి అనుగుణంగా నేను ఇప్పుడు జీవనాన్ని మలుచుకున్నాను. ఎస్పెషల్లీ నన్ను దేవుడు ఆధ్యాత్మికంగా నేను ఉంటూ సమాజానికి సంబంధించినటువంటి ధర్మాన్ని ఇవ్వడానికి పుట్టించాడు. ఇది నాకు జన్మ సుకృతం, అది భగవద్ లిఖితము. నేను ఉండడం అనేది నా ఆప్షన్ అయితే ఇందులో ఈశ్వరుని యొక్క ప్రేరణ కూడా ఉంది అనుకోవడంలో ఏం ఆశ్చర్యం లేదు. స్వామి, అంటే ఆధ్యాత్మికంగా జీవించి మాటలు మాట్లాడే స్వాముల్ని మేము చాలామందిని చూస్తున్నాం. బట్ సామాజికంగా సమాజానికి ఉపయోగపడి ఆ విధంగా బతుకుతూ సమాజానికి మనం ఏమందో తోడ్పడుతున్నాం అనే వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు స్వామి. అందులో మీరు ఒకరు ఉంటారు. కానీ ఆ డెసిషన్ ఎందుకు ప్రతి ఒక్కరు తీసుకోలేకపోతున్నారు? కొందరికి కొన్ని పారంపరికమైన నియమాలు ఉంటాయి, ఆశ్రమ ధర్మాలు ఉంటాయి, వాళ్ళ పూర్వపు గురువులు వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు. సమాజాన్ని క్రమబద్ధీకరించే కోణంలో ఎంతోమంది అపజయం పాలయ్యారు, అవమానాలు పడ్డారు. ఆ యొక్క వివరణ వాళ్ళకి తెలుసు. అందుకే సమాజాన్ని బహిరంగంగా వచ్చి క్రమబద్ధీకరించడం కన్నా వాళ్ళ అనుష్ఠానంలో వాళ్ళ తపాల్లోనే వాళ్ళు చెప్తూ ఉంటారు, లోకా సమస్త సుఖినో భవంతు అని. అందరూ చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలని వాళ్ళు బహిరంగంగా వచ్చి చెప్పలేకపోయినా అంతరంగంగా వాళ్ళు రోజు చెప్తూనే ఉంటారు. అయితే వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ గురువుల చేత వాళ్ళు పొందిన అనుభవాలకు కట్టుబడి అలా ఉండిపోతారు. వాళ్ళకు తెలియక కాదు, చెప్పడానికి రాక కాదు, వాళ్ళు రాలేకపోవడం కాదు. ఎన్నో అనుభవాలు చూస్తాం సమాజంలో. నేనైనా కూడా కొన్ని సందర్భాలు అనుకుంటాను, ఈ సమాజాన్ని క్రమబద్ధీకరించే కోణంలో ఇన్ని అవమానాలు అవసరమా, ఇన్ని ఇబ్బందులు అవసరమా, ఇన్ని ఆటుపోట్లు అవసరమని ఎక్కడనో మనసు బాధపడ్డ మాట వాస్తవం. అయినా నిలబెట్టుకొని మళ్ళీ బయటికి వచ్చి మాట్లాడడం,
ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పోవడం చేస్తూ ఉంటాం. ఇది పూజ్య గురువులు ఎందరో కూడా దీన్ని చూశారు, ఎదుర్కొన్నారు. కొన్ని చోట్లలో అయితే ఊహించలేనటువంటి ఎదురు దెబ్బలు తిన్నారు వాళ్ళు. చాలామంది పెద్ద పెద్ద స్వాములు కూడా. స్వామి అంటే మనిషిగా పడిన అవమానాల కన్నా ఇబ్బందుల కన్నా స్వామిగా పడినవి ఏవైనా కొంచెం ఎక్కువగా ఉంటాయంటారా? లేకపోతే మనిషి జీవితాన్ని దాటేసిన మీరు ఈ అవమానాలు ఈ ఇబ్బందులు కూడా మీ జీవితంలో కూడా ఒక ఆటుపోట్లా ఉంటాయి అనుకోవచ్చా? వీళ్ళకి ఇటువంటి అవమానాలతో ఆటుపోట్లతో ఏం సంబంధం లేదు. కాకపోతే ఏమైపోతుందంటే వాళ్ళు వ్యక్తిగతంగా దాన్ని స్వీకరించారు. ఆశ్రమానికి ఆశ్రమంకు ఉండేటటువంటి నియమ ధర్మానికి పీఠ పారంపర్యంగా వస్తున్నటువంటి ధర్మాలకి ఇవి వ్యతిరేక దిశలో సమాజంలో స్ప్రెడ్ అవుతాయి కదా, అక్కడ వాళ్ళు బాధపడతారు అంతే. వాళ్ళకేం ఉండవు. మీరు అన్నది వాస్తవం. అన్నిటినీ త్యాగం చేసిన వాడికి అవమానంతో ఏం పని, వాళ్ళకేం ఉండవు. కానీ కొన్నింటిని దృష్టిలో పెట్టుకొని కొన్నింటిని వాళ్ళు చూసుకోవాలి కాబట్టి కొంచెం బాధపడతారు. వాళ్ళకి అవసరం లేదు, నాకైనా కూడా అవసరం లేదు. ఉదాహరణ చెప్పాలనుకుంటే మొన్న ఒక స్టేజ్ ప్రోగ్రామ్కి వెళ్ళారు, నన్ను పిలిచారు. ఎవరినో మెప్పించాలి, ఎవరినో ఇబ్బంది పెట్టాలని మేము మాట్లాడం. ధర్మం ధర్మమే. ఇప్పుడు రాముని యొక్క గుణగణాలను వర్ణిస్తూ చెప్పే కోణంలో రావణుడు అధముడవుతాడు. అక్కడ రావణుని అవమానించే కోణం కాదు, రాముని గొప్పగా చేసే కోణంలో రావణుడు నీచం అవుతాడు. అంతేగాని నన్ను నీచంగా కించపరిచి మాట్లాడారే అని రావణుడు అనడానికి అర్హత లేదు. అలా జరుగుతాయి. ఆ వర్గపు వ్యక్తి మా భక్తుడే వచ్చి, గురుదేవ మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము, మీరు ఎందుకు ఇట్లా విమర్శించి మాట్లాడారని చెప్పి నాతోనికి వచ్చి బాధపడ్డారు. ఇటువంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకరిని బుజ్జగించి ఒకరిని హేళన చేసే కోణం మాతో ఉండదు, అట్లని మేమేదో బాధపడే కోణం మాతో ఉండదు. కొన్ని ధర్మాల కట్టుబడి మేము కొంత బాధపడాల్సి వస్తుంది. స్వామి అంటే రామాయణం విషయం వచ్చినా రాముడు విషయం వచ్చినా ఆ విషయాల్లోనే ఎప్పుడు రావణుడు చెడ్డవాడు అవుతాడు కానీ, లేకపోతే ఆ విషయంలో ఆయన చేసిన చెడ్డ పనులు మనకు కనబడుతూ కానీ రావణుడు అంత శివభక్తుడిని మళ్ళీ మనం చూస్తామా లేదా అన్నట్టు కూడా మాటలు వస్తూ ఉంటాయి. ఇది సరైన సమయం. రావణుడి యొక్క విశిష్టత కానీ లేకపోతే రావణుడి యొక్క గొప్ప లక్షణాలు ఈ రోజుల్లో మనం నేర్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా స్వామి? గొప్ప తాపసి, మహా తపశక్తి సంపన్నుడు, పట్టుదలలో ఆయనను మించి ఎవరు పోరు. ఇక శివభక్తి విషయంలో అంటారా, అతనికన్నా గొప్ప శివభక్తులు ఉన్నారు. ఒక కోణంలో తను గొప్ప శివభక్తుడు అని చెప్పవచ్చు. శివుడు ప్రత్యక్షమైన తర్వాత శివుడిని తనను అనుకూలంగా మరమల్చుకున్నటువంటి గొప్ప శివభక్తుడు. శివుడిచ్చే వరం కాదు, నేను అడిగే వరం నువ్వు ఇవ్వాలని చెప్పేసి కడాఖండిగా మాట్లాడి తీసుకున్న గొప్ప శివభక్తుడు. ఆయన భక్తికి శివుడు కూడా ప్రత్యక్షమై ప్రసన్నమై ఇచ్చేశాడు. ఈ విషయంలో రావణుని గొప్పగా తీసుకోవచ్చు. ఆ విషయానికన్నా సకల శాస్త్ర కోవిదుడు, మహాపండితుడు, విద్వత్తుకే విద్వత్తు రావణుడు. ఇక అన్ని గుణగణాలలో ఆరితేరిన వ్యక్తి, వాస్తవంగా చాలా గొప్ప వ్యక్తి. అన్నీ జయించగలిగాడు కానీ ఒకటి జయించలేకపోయాడు. ఆ దురాశని, ఆ వ్యామోహాన్ని, ఆ అహంకారాన్ని జయించగలిగింటే ఈనాటికి ఆయనకు తిరుగులేదని మనం చెప్పవచ్చు. గొప్పగా చెప్పారు. సో అంటే బయటన మనుషులు జీవిస్తున్నారు, ఈ మధ్యన స్వామీజీలు కూడా మేము చూస్తాం. బట్ ఒక మనిషి జీవితాన్ని సంపూర్ణంగా చూసి ఈ మనిషి జీవితంలో నాకేదో ఇంకా దొరకట్లేదు అనే ఒక సందేహంతోనే స్వామీజీలుగా మారుతున్నారని కొంతమంది చెప్తున్నారు. సో కానీ మీ విషయంలోనే ఒక మనిషిగా సాధించలేనిది స్వామీజీగా మనిషిని చూసిన విధానం ఏమైనా మారిందా? మీరు మనిషిగా తృప్తి లేకపోవడం వల్ల స్వామీజీగా మారుతున్నాడు అనుకోకూడదు. అంటే విధి లిఖితం ఇది. ఎన్నో జన్మల సుకృతం తర్వాత ఒకరు ఆధ్యాత్మిక వెత్తగా మారుతారు. ఎన్నో జన్మల సుకృతం చేత ఒక ఆయన పీఠాధిపతిగా మారుతాడు. కొన్ని జన్మల సువాసన, కొన్ని జన్మల వాసన బలము చేత ఆయన పరిణమిల్లగా ఒక పీఠాధిపత్యం స్వీకరించి అక్కడి నుంచి సన్యాసం స్వీకరించడం, ఇవన్నీ కూడా ఏదో అలా జరిగిపోయే విషయాలు అయితే కావు. ఒక వ్యక్తికి ఒక గుణము రావాలన్నా, ఒక బుద్ధి రావాలన్నా దానికి ఏదో కారణం ఉండాలి. అది ఈ జన్మలదై ఉండవచ్చు, ఉత్తర జన్మదై ఉండవచ్చు, అటు పూర్వ జన్మదై ఉండవచ్చు. ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క ప్రేరణతో జరిగేది. వాళ్ళు ఉత్తర జన్మలో చేసుకునేటువంటి పుణ్యఫలము చేత ఇది జరుగుతూ ఉంటుంది. మానవ శరీరంతో కామన్వెల్త్గా ఉండి సుఖపడలేకపోవడం వలన ఆయన ఏదో లోటుగా ఉండి ఆధ్యాత్మికంలోకి వచ్చాడు అనుకోవడం కన్నా, ఆయన జన్మలో అది పరిపూర్ణతను అందించేదై ఉండి అది పరిపూర్ణమైన వైరాగ్య దిశలో తీసుకొని వెళ్ళి ఆ జన్మను పరిపూర్ణం చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక క్యారెక్టర్ ఆ శరీరంతో, ఆ బాడీతో. ఓకే. సో అంటే ఈరోజు ఒక పీఠాధిపతిగా ఇలాంటి ఒక మంచి క్షేత్రానికి వ్యవస్థాపకులుగా ఉన్న మీరు చిన్నప్పటి నుంచి ప్రశ్నించే తత్వం మీలో ఉంది. అలా ప్రతి ప్రశ్నకి మీకు మీరే సమాధానం వెతుక్కుంటున్నారు. ఈరోజు
మా అంటే జనాలుగా మాకున్న కొన్ని సందేహాలు ఏంటంటే స్వామి, ముందుగా అసలు ఈ విశ్వం ఏంటి? ఈ విశ్వంలో ఇన్ని జీవరాశులు ఒక్క భూమికే ఎందుకు చెందుతున్నాయి? ఇందులో మనిషి ఎందుకు అంత గొప్పవాడైపోయాడు? ఇన్ని జీవరాశులు ఉండగా. అతని తెలివి ముందు ఏ తెలివి ఎందుకు పనికి రావట్లేదు? ప్రతి వ్యక్తి కూడా 84 లక్షల యోనుల యందు పుట్టే వచ్చి ఉంటారు. ఇది లాస్ట్ అన్నమాట. ఇది ఫైనల్. ఇక్కడ మానవుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించుకొని పరిపూర్ణత చెందగలిగితే ఈ లోకంలో పుట్టాడు. దీనికన్నా గొప్ప దేహాన్ని పొందుతాడు. ఓకే. ఇప్పుడున్న ఈ శరీర అవస్థల కన్నా కొంచెం గొప్ప అవస్థతో ఉన్నటువంటి దేహాన్ని పొందుతాడు. ఈ మనుష్య శరీర ధర్మాన్ని వీడిన తర్వాత అటు పిమ్మట 18 శరీరాలు ఉంటాయి. 18 దివ్య దేహాలు పొందాల్సి ఉంటుంది. ఆ 18 దివ్య దేహాలు వీడిన తర్వాత అక్కడ కూడా ఆయన క్వాలిఫైడ్ అయిన తర్వాత ఆ తర్వాత వచ్చేటటువంటి 9 దివ్య దేహాలు. ఆ 9 దివ్య దేహాల తర్వాత 3 దివ్య దేహములు. దాని తర్వాత చిదానంద స్థితి లోపల లయమైపోతాడు భగవంతునిలో. అది ఈశ్వర సాయుధ్యం, శాశ్వత వైకుంఠం. అది పర్మనెంట్, ఇంకా మళ్ళీ రాడు ఆయన. ఒకవేళ లోక కళ్యాణయుక్తమై ఆయన శరీరం అవసరమై ఉంటే మళ్ళీ అవతారం ఎత్తుతాడు తప్పిస్తే యోనిలో పుట్టాడు. ఒక అవతారంగా వస్తాడు తప్పిస్తే యోని యందు జన్మించడం అనమాట. మనుష్య జన్మ రావడానికే ఎన్నో కారణాలు ఉంటాయి. 1-2 కారణాలు అయితే కావు. మానవ శరీరాన్ని తీసుకున్నాడంటే లోక కళ్యాణ కార్యకృతమయ్యే తీసుకుంటాడు. సామాన్యంగా అయితే తీసుకోడు. అది మంచనవన్నీ చెడనవన్నీ ఏదో జరగడానికే మనుష్య శరీరం తీసుకుంటాడు. లేకపోతే అది రాదు. ఎవరైనా పర్వాలేదు, అధముడైనను, నీచుడైనను, ఉత్తముడైనను, ఎవరైనను ఏదో ఒక కారణం చేతనే మనుష్య శరీరాన్ని స్వీకరిస్తారు. కానీ జీవరాశులు అన్నిటికన్నా మనిషి అని ఈ జీవుడు ఎందుకు స్వామి అంత గొప్పవాడు, అంత అహంకారం, ఇవన్నీ కూడా ఒక మనిషిలోని ఎందుకు ఎక్కువగా అయిపోతున్నాయి? ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికతమనే ఒక మౌలికమైన జ్ఞానాన్ని గనక స్వీకరించుకుంటే అహంకారం ఉండదు. ఎప్పుడైతే మనుష్యుడు ఆధ్యాత్మికతను దూరం చేసుకుంటాడో అహంకారం అతను వెన్నంటే ఉంటుంది. ఆయన మీద అది ప్రభావం చూపుతూనే ఉంటుంది. అందుకే ధర్మంలో ఒక మాట చెప్పారు, ఏ వంకతోనైనాను ధార్మికంగా జీవించడానికి అలవాటు చేసుకో. ఏ వంకతోనైనాను ఆధ్యాత్మికతను మిళితం చేసుకొని జీవనం కొనసాగించు. అది నీ జీవితాన్ని ఎలా మలచాలో అలా మలుస్తుంది. నువ్వు పుట్టిన ఈ జన్మకు పరిపూర్ణతను ప్రసాదించదే నీకు నిలబెడుతుంది, పక్క నిలబెడుతుంది అని చెప్పారు. స్వామి, మరి మీరు అలా అంటుంటే ఇదే ఆధ్యాత్మికతని అజ్ఞానంతో చూసి ఆ అజ్ఞానంతోనే ప్రశ్నించే మనుషులు చాలామంది ఎక్కువ అయిపోతున్నారు. కానీ ఈ మధ్యన సైన్స్ ఎక్కువైపోయి స్పిరిచువాలిటీ అనేది తగ్గిపోతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏమంటారు? సైన్స్ వేరు, స్పిరిచువల్ వేరు కాదు. ఓకే. రెండు ఒకటే. చూసే కోణం వేరు. ఒక పరికర రూపంలో చూస్తున్నారు కాబట్టి అది సైన్స్ అని డిఫరెంట్ క్యాడర్లోకి వచ్చింది. ఈ పరికరాలు కూడా ఒకప్పుడు లేని కాలం లోపల సృష్టి విజ్ఞానాన్ని, ప్రకృతి విజ్ఞానాన్ని, ఆయుర్వేదాన్ని అన్నిటినీ సంపూర్ణమైనటువంటి దశకంలో నడిపించింది ఆధ్యాత్మికతనే. ఇది కూడా సైన్సే, ఇది కూడా విజ్ఞానమే, ఇది వేరు కాదు అసలు. ఇప్పుడు చూడండి, మనకి పరికరాలు, ఈ టెక్నాలజీ అంతా ఒక 250 సంవత్సరాలు 300 సంవత్సరాల నుంచి మనకు పరిచయం అయింది. అంతకన్నా ముందున్నటువంటి మానవుడు, అంతకన్నా ముందున్నటువంటి ప్రపంచం అంతా కూడా దేని ఆధారంగా బ్రతికారు, దేని కోణంలో బ్రతికారు? ఆధ్యాత్మిక కోణంలోనే. ఏదైనా పాము గరిచినా, తేలు గరిచినా వెంటనే కొన్ని పసర్లు తెచ్చి పిండేవాళ్ళు. అయితే ఆయుర్వేదం ఎక్కడొచ్చింది? ఋగ్వేదం నుంచి వచ్చింది. ఋగ్వేదానికి ఆద్యం పోసింది ఎవరు? ఋషులు. ఋషులకంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ధార్మిక చింతన, ధ్యానము, తపస్సు, యోగ సిద్ధి, యోగ ఫలము. వీటన్నిటికీ పుట్టినిల్లు ఆధ్యాత్మికతనే. వీళ్ళేదో సపరేట్ మేము చేసామనుకుంటున్నారు కానీ వీళ్ళు ఇది చేసుకోవడానికి కూడా బేస్ మన సనాతన ధర్మం, మన ఆయుర్వేదం, మన యొక్క వేదం, మన యొక్క జ్ఞానమే. స్వామి, అంటే ప్రతి ఒక్కరు, ఒక్కొక్క రిలీజియన్ వాళ్ళు, ఒక్కొక్క దేవుని నమ్మిన వాళ్ళు ఈ భూమి ఒకలా సృష్టించబడింది, మా జీవిత రాశులు ఇలా స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటాం. కానీ అసలు భూమి అనేది ఎలా సృష్టించబడింది, మనిషి మనుగడ, మనిషి పుట్టుక అనేది ఎలా స్వామి? అసలు పంచభూత ఆవరణ స్థితితోటే మానవ దేహం నిర్మాణమైంది, ప్రకృతి నిర్మాణమైంది. ప్రకృతిలో నుంచి మనం ఒక జీవరాశిలో, 84 లక్షల జీవరాశిలో మనం ఒక జీవి. మనకు మాటలు వచ్చి కొంచెం విజ్ఞానం వికసితమై పరివర్తనం చెందగలిగింది మన శరీరం, మన యొక్క డెవలప్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్, మన నాలెడ్జ్ అనేది. అలా డెవలప్ కావడానికి కూడా సమ్ ల్యాక్ ఇయర్స్ ఎగో అయిపోయింది మన సర్వైవింగ్. ఇప్పుడు ఏదో నిన్న మొన్న జరిగింది కాదు. మనకి మనుష్య శరీరం ఎందుకు ఇంత అభివృద్ధి చెందగలిగింది, మిగతా జీవరాశులు ఎందుకు ఇంత అభివృద్ధి చెందలేదంటే అది కర్మఫలం. ఈ మనుష్య శరీరం పొందిన వాళ్ళు కూడా ఎంతో మంది కూడా అన్మెచ్యూరిటీ లెవెల్స్ తోటి ఇప్పుడు హాస్పిటల్స్లో బాధపడుతున్నారు. మాటలు రాని వాళ్ళు ఉన్నారు. మాటలు వచ్చినా దానికి పరిపూర్ణమైనటువంటి అర్థవంతమైనటువంటి మాటలాడని వాళ్ళు చాలామంది ఉన్నారు మెంటల్ హాస్పిటల్లో కానీ, హాస్పిటల్స్లో కానీ.
ఇదంతా మనుష్య శరీరమే, మనుష్య జన్మ ధర్మమే. అయినను వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారంటే కర్మఫలం ఇదంతా. అందుకే సనాతన ధర్మం కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని కర్మ సిద్ధాంతాన్ని మన వాళ్ళు బాగా నమ్ముతారు. దీన్ని నమ్మడం చేతని ఏ తప్పులు చేయకండిరా, సన్మార్గంలో ప్రయాణించండి, సద్భావనతో బ్రతకండి, సదాచార సంపన్నులై బ్రతకండి. ఎందుకంటే మీరు ఎంతసేపు దుష్క్రియలతో బ్రతికినను ఉత్తర జన్మ ఈ విధంగా మీరు ఎత్తాల్సి వస్తుంది అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు బాగా రీసెర్చ్ చేశారు. కొన్ని లక్షల జన్మల మీద, కొన్ని లక్షల శరీరాల మీద, బ్రతుకున్న శరీరాల మీద వాళ్ళు రీసెర్చ్ చేసి ఈయనకి ఈ స్థితి వచ్చింది, ఈ రోగం వచ్చింది, ఈ జబ్బు వచ్చింది, ఇలా అనుభవిస్తున్నాడంటే ఏంటి కారణం అని వాళ్ళు నాడి బట్టి చూశారు. మనిషి నాడి బట్టి చూశారు. ఈ నాడి పట్టుకోగానే మన శరీర అంతర్భూతంగా ఉండేటటువంటి ఈశ్వర చైతన్యం వాళ్ళకు సిగ్నల్ ఇచ్చేది. వీడికి ఉత్తర జన్మలో ఈ తప్పు చేశాడు, పోయిన జన్మలో ఈ అఘాయిత్యం చేశాడు, అందుకే ఈ శరీరంతో ఈ బాధను అనుభవించాలి, ఈ వేదన అనుభవించాలని చెప్పి వాళ్ళకి అర్థమై మానవాళికి చెప్పారు, ఒరే మీకు ఈ తప్పు చేయకండ్రా, ఇటువంటి పనులు చేయకండ్రా, మళ్ళీ మీరు ఇలా అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. ఇన్ని లక్షల జీవరాశులు కూడా అవి ఏదో జన్మలో ఏదో తప్పు చేసి అలా పరిణమిల్లాయి. మళ్ళీ ఆ కర్మను అనుభవించి ఉత్తర జన్మ తీసుకోవాలి. అలా తీసుకోగా చిట్ట చివరి జన్మ మానవ జన్మ. స్వామి, అంటే ఇదే మానవ జన్మలోని ధర్మాన్ని, కర్మని ఈ రెండింటిని బాగా చెప్తూ ఉంటావు. నీ కర్మే నీకు మళ్ళీ వస్తుంటుంది, నువ్వు ధర్మంగా నడుచుకోవాలి. మరి ఈ రెండు ఉన్నప్పుడు దానికన్నా ముందే బ్రహ్మరాతిని రాసిన మనం మార్చలేమన్నా? అసలు ఏది విధంగా మనిషి ఒక జీవితాన్ని ముడిపడి ఉంటుంది స్వామి? మనిషికి బ్రహ్మ ఇచ్చిన శరీర హక్కు ఎంతో, బ్రహ్మ రాసిన రాత ఎంత హక్కుగా ఉంటుందో దాని వెనకాల మాయ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని విచక్షణ సహితంగా అర్థం చేసుకొని సన్మార్గంలో నడవాల్సిన బాధ్యత నీదే. విచక్షణ రాహిత్యంగా దుర్మార్గంలో దుష్టక్రియలను పాటిస్తూ నడవాల్సిన బాధ్యత నీదే. ఇక్కడ నువ్వు స్వతంత్రుడు. ఏది ఇష్టమో ఏది అయిష్టమో తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత నీకే వదిలేస్తాడు భగవంతుడు. రాత రాశాడు కదా అని చెప్పేసి నీ వెనకాలే ఉండి అన్ని డైవర్ట్ చేయడు ఆయన. ఆయన ఆజ్ఞ లేనిదైతే ఏం జరగదు, ఇది సత్యం. ఆయన ఆజ్ఞ ఉందన్నది ఎంత సత్యమో ఇక్కడ నిన్ను నీవుగా నిరూపించుకోవాలన్నది కూడా అంతే సత్యం. ఇవి రెండు సమవర్తనంతో చూడాల్సినటువంటి అంశాలు. స్వామి, ఇప్పుడు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనిషికి తెలిసింది ఏదైనా ఉందంటే ఈ శరీరం గురించే మాట్లాడుకుంటాం. ఈ శరీరాన్ని ఎలా సంతృప్తి పరచాలనే దాన్ని మాట్లాడుకుంటాం. చనిపోయిన తర్వాత నుంచి మాట్లాడే ప్రతిదీ కూడా ఆత్మ గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే పుట్టుకప్పుడు మాట్లాడని ఆత్మ చనిపోయిన తర్వాతే ఈ ఆత్మ అనే టాపిక్ ఎందుకు వస్తుంది స్వామి? మనలో ముందు ఈ ఆత్మని ఎందుకు మనం కనుక్కోలేకపోతున్నాం? శరీరంలో ఉండగా జీవుడు అంటారు, శరీరం వీడిన తర్వాత ఆత్మ అంటారు. ఎందుకంటే అది పరమాత్మ సొత్తు కాబట్టి, పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి ఆత్మగా విభాజన చేసి మాట్లాడతాం. శరీరంతో కూడి ఉండగా మనతో ఉంటుంది కాబట్టి, జీవ చైతన్యంతో కూడి ఉంటుంది కాబట్టి, ప్రకృతి చైతన్యాన్ని అనుసంధానంగా చేసుకొని నడుస్తుంది కాబట్టి చైతన్యమునకు పర్యాయ పదమే జీవుడు. అందుకే జీవుడు అంటారు. శరీరంతో కూడి ఉండగా జీవుడు, అప్పుడు జీవుడు పరిపూర్ణమైన ఎరుకతో ఉంటాడు. ఆ పరిపూర్ణమైనటువంటి ఎరుకలో ఉండి అలా చూసినటువంటి వేదవేత్తలు, ఎవరైతే సాధకులు, స్వామీజులు, అఘోరాలు కానీ, యోగులు కానీ, ఋషులు కానీ ఏం చెప్పారంటే, మనుష్యుడు జీవించి ఉన్నంత జన్మ ఎంత సత్యమో జీవనం అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఉన్న జన్మ కూడా అంతే సత్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు చాలా గొప్ప నియమాలు మనకు చెప్పారు హిందూయిజంలో. అటువంటి నియమాలకు అనుబడి లోబడి ఉండడానికే మనకు కొన్ని ఆచార కట్టుబాట్లను ఏర్పాటు చేశారు. అందుకే మన వాళ్ళు ఇప్పుడు శ్రాద్ధ కర్మలు చేస్తారు కదా, తద్దినం పెడతారు, పిండ ప్రదానాలు చేస్తారు కదా, వీటన్నిటిని కూడా ఏంటంటే మరణానంతరము తర్వాత జీవుడు పడేటటువంటి యాతనను చూసే ప్రవేశపెట్టారు. ఏ రిలీజియన్లో లేదు అది. మన వాళ్ళు ఎట్లా ఎంత గొప్ప వాళ్ళంటే ఉన్న స్థితిని చూసి కూడా అవతలి స్థితిని కూడా ముందే చూసి, ఉన్న స్థితిని చూస్తూ అవతలి స్థితిని అంటే చనిపోయిన తర్వాత స్థితిని కూడా చూసే వీటన్నిటిని ప్రవేశపెట్టాడు. జీవుడు శరీరం వీడిపోయిన తర్వాత ఎన్ని యాతనలు పడతాడు, ఎంత వేదన గురి అవుతాడు, ఎంత బాధపడతారని వాళ్ళు చూశారు. కానీ అది ఎలా సాధ్యం అవుతుంది స్వామి? చనిపోయిన తర్వాత చూసేది కూడా ఎలా సాధ్యం అవుతుంది ఇప్పుడు బతుకున్న మనిషికి? అది సాధ్యమా అసాధ్యమా అనేది మనం నిర్ధారించాల్సిన విషయం కాదు. అది సాధ్యమవుతుంది అని నేను చెప్పినా నీకు అర్థం కాదు. మళ్ళీ నువ్వు అడుగుతావు ఎలా అని. సాధ్యం అవుతుంది తప్ప మేము చూసాము చెప్పామని నేను చెప్పినా కూడా ఎలా అనేది నీకు అర్థం మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. సాధ్యమని నేను చెప్పుటకు నీకు అర్థం కావాలంటే నీవు నాబోటి సాధన చేయగలగా, ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు సంపాదించగలగా, అప్పుడు నీ అనుభవానికి అది దొరుకుతుంది ఎలా సాధ్యము అని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈనాడు అమెరికాలో ఒక గొప్ప కార్యక్రమం జరగబోతుంది నేను చెప్తాను.
ఎలా నీకు తెలిసిందంటే ఒక సోషల్ మీడియా మాధ్యమంగా నాకు అవును. తెలిసిందంట. అక్కడ కార్యక్రమం జరుగుతుందని నేను చెప్పడం నువ్వు విన్నావు ఓకే. నీకు తెలియాలంటే నీవు ఒక సోషల్ మీడియా మాధ్యమంగా ఒక ఫోన్ ద్వారా ఆన్ చేసి చూడాలి. అవును సార్. అవునా? ఆత్మను నేను చూశానయ్యా, దాని యొక్క అనుభవం ఇదయ్యా అని నేను చెప్పాను. ధ్యానంలో కూర్చొని చూశాను చెప్పాను. నీవు విన్నావు, అవును సార్. నమ్ముతున్నావు. నువ్వు చూడాలంటే నేను మీలాగే ధ్యానం చేసి నేను అంతటి చేయాలి. అప్పుడు తెలుసు. ఇది సత్యం, ఇది అబద్ధం కాదు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి సనాతన ధర్మంలో యోగులు, ఋషులు, పండితులు ప్రతిపాదన చేస్తున్నటువంటి బ్రహ్మ సత్యం ఇది. ఆత్మలు ఉన్నాయి, ఆత్మ యొక్క ఘోష ఉంది, ఆత్మ యొక్క వేదన ఉంది. అది మన జెనెటిక్ ఫార్మింగ్ సిస్టమ్ని కంపేర్ చేసి కూడా చెప్పారు మన వాళ్ళు. స్వామి మరి ఇదే మేము చనిపోయినంత వరకు ఈ శరీరాన్ని ఎలా సంతృప్తిపరచుకోవాలి, డబ్బుతో కానీ లేకపోతే సుఖాలతో కానీ, ఇవన్నీ మేము ఆలోచిస్తూ ఉంటాం. ఇవన్నీ చేత కాదు, ఆత్మను సంతృప్తిపరచాలి అనే దాని కోణంలో ఉన్న వాళ్ళు స్వామీజీలను అంటూ ఉంటారు. బట్ మీరు బతికుండగానే దీన్ని ఎలా తెలుసుకోగలుగుతున్నారు అని, మేము ఎలా తెలుసుకోలేకపోతున్నాం అని. ఆత్మకు ఒక ధర్మం ఉన్నది, ఆత్మకు ఒక నిర్వచనం ఉన్నది, ఆత్మకు ఒక ప్రతికూలమైన సానుకూలమైనటువంటి ధర్మాలు రెండు ఉన్నాయి. ఆత్మ సుఖపడుతుంది, ఆత్మ సంతృప్తి పడుతుంది, ఆత్మ పారవశ్యం చెందింది అనేది కేవలం యోగంతోనే, భోగంతోనైతే కాదు. భోగం ఎన్నటికైనాను కొరతనే మిగిలిపోతుంది. నువ్వు ఎన్ని భోగాలను అనుభవించి ఇంకా మిగిలిపోతుంది. ప్రపంచంలో ఉండేటటువంటి సుఖభోగాలన్నీ అనుభవించు, ఇంకా వెలితి మిగిలిపోతుంది. భోగం ఎన్నటికి అంతం కాదు, యోగం అంతమయ్యేది. యోగం అనేది నిశ్చలంపై పరిపూర్ణము చెందించడానికి ఏర్పాటు చేసినటువంటి సాధకం. యోగము చేతనే ఆత్మ సంతృప్తి చెందగలదు, ఆత్మ పరిపూర్ణం పొందగలదు, భోగంతోనైతే కాదు. నీవు బంగారు కార్లలో తిరుగు, వజ్రపు మేడల్లో విహరించు, ఇంద్రసభకెళ్ళి ఇంద్రలోకంలో అమృతాన్ని తాగినా కూడా వెలితి ఉంటుంది, అది భోగం. యోగంతోనే ఆత్మ పారవశ్యం చెందుతుంది, పరిపూర్ణం చెందుతుంది, ఇది సత్యం. దాన్ని నమ్మిన వాళ్ళే ఋషి పుంగవులు, యోగులు. దానికి కట్టుబానిసలై ఉన్న వాళ్ళే సనాతన ధర్మంలో ఉండేటటువంటి సాధువులు, అఘోరాస్. అందుకే ఎప్పుడు పరమాత్మ చింతనలో ఉండి, ఆ ఆధ్యాత్మిక పారవశ్యంలో ఉండి అంతర్ముఖులై ఆ ధారణ శక్తి చేత వాళ్ళు పరిపూర్ణం పొందుతారు, అనుభవిస్తారు. బహిర్ముఖంతో అయితే ఇది సాధ్యం కాదు కాదు కాదు, ఎన్నటికీ సాధ్యం కాదు. లలితా సహస్రనామంలో ఒక మాట చెప్తారు అమ్మవారిని, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లలితా సహస్రనామంలో అమ్మవారికి ఇది గొప్ప మెప్పు. అమ్మని చెప్తారు హయగ్రీవాది వసిన్యాది వాగ్దేవతలు, అమ్మా నువ్వు అంతర్ముఖంగా అయితే జల్దీ దొరుకుతావు, బహిర్ముఖంగా నేను వెతకలేము, పట్టుకోలేము అని చెప్తారు. ఆ వసిన్యాది వాగ్దేవతలకు, ఆ ఋషులకు చెప్పింది ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు జగదంబను వెతకడం ప్రారంభించారు, ఎక్కడ దొరకలేదు అమ్మవారు. అనేక కోటాను కోట్ల అనంత కోట్ల బ్రహ్మాండాలలో వెతికారు అమ్మవారి యొక్క చిత్ శక్తిని. ఆ పరంజ్యోతి తత్వాన్ని వెతికితే అమ్మవారు దొరకలే, ఆదిశక్తి దొరకలే. ఒక్కసారి బ్రహ్మదేవునికి ఒక దర్శనం వచ్చింది. ఇలా వెతకడం కన్నా ఒక చోట నిశ్చల స్థితిలో కూర్చొని తపోనిష్టలో అంతర్ముఖులమై చూస్తే అమ్మవారు దొరుకుతుందేమో అనుకున్నారు. త్రిమూర్తులు ఏకస్థానంలోని నిశ్చల స్థితిలో కూర్చున్నారు. సంవత్సర కాలంలో అమ్మవారు జ్యోతిగా ప్రకటితమై బహిర్ముఖమే వాళ్ళకు వరం ఇచ్చింది. వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు రీసెర్చ్ చేసి కనిపెట్టారు. వాళ్ళ రీసెర్చ్లో దొరికినటువంటి విజ్ఞానాన్ని ఋషులకు ఇచ్చారు. త్రిమూర్తులను ఋషులు దర్శనం చేసుకొని అడిగారు, మీరు నిరంతరము ధ్యానిస్తున్నది ఎవరిని? శ్రీహరి యోగ నిద్రలో శేషశయ్య మీద ధ్యానిస్తున్నది ఎవరిని? పరమశివుడు తపోనిష్టలో ధ్యానమగ్నుడై ఎవరిని ధ్యానిస్తున్నాడు? మీరే దేవతలు కదా, మీరు కూడా ఎందుకు ధ్యానం చేయలే? మీరు ఎందుకు తపస్సు చేయలే? బ్రహ్మదేవుడు సుదీర్ఘంగా తపస్సు చేస్తూ ఉంటాడు, ఎవరికై ధ్యానిస్తుంటాడు, ఎవరిని ధ్యానిస్తుంటాడని ఋషులు అడిగారు. అప్పుడు వాళ్ళు అనుభవాలు చెప్పారు, వాళ్ళు పొందిన అనుభవాలు వాళ్ళు చెప్పారు. అప్పుడు ఋషులు కూడా ప్రయత్నం చేశారు అంతర్ముఖులై ధ్యానం చేయడం. అప్పుడు ఋషులకు కూడా జగన్మాత ప్రత్యక్షమై వరం ఇచ్చింది. అలా వచ్చిన పరంపర తరతరాలు వస్తున్నటువంటి విజ్ఞాన శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం, యోగ శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం, తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంస శాస్త్రం అన్నీ కూడా. సరే స్వామి, అంటే ఈరోజు మీరు దేవుడి యొక్క గొప్పతనాన్ని కానీ లేకపోతే దేవుడి యొక్క విశిష్టతను కానీ ఎక్కడికక్కడ మీకు అయినంత వరకు సమాజంలో చెప్తూనే ఉంటున్నారు. కానీ సైన్స్ స్పిరిచువాలిటీ రెండు ఒకటే అన్న మీరే ఈరోజు అదే సైన్స్తోని స్పిరిచువాలిటీతో డిబేట్స్ చేస్తున్నారు. దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా, అందుకే ఎథీస్టులు కూడా చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. బట్ అలాంటి వాళ్ళని దేవుడు నమ్మే వాళ్ళందరూ మూర్ఖులని అనుకోవచ్చు, కానీ అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అనే ఒక పెద్ద ప్రశ్నని ఒక చిన్న సమాధానంగా చెప్పమంటే ఎలా అవుతుంది స్వామి?
అదే లోపల కొన్నిటిని స్క్రీన్లో చూపెట్టాలంటే దేని ఆధారంగా చూపిస్తుంది? దేని ఆధారంగా మదర్ బోర్డు కానీ సాఫ్ట్వేర్ కానీ నో, దాంట్లో ఛార్జింగ్ ఉండగలగాలి, Yes. బ్యాటరీ పవర్ ఉండగలగాలి, అవును. కరెంట్. బ్యాటరీ పవర్ ఉంటే డిస్ప్లే ఆన్ అవుతుంది, అవును. బ్యాటరీ పవర్ లేకపోతే డిస్ప్లే ఆన్ అవ్వదు. అవును అవునా? అవును వాస్తవమా కాదా? లేదు. ఉమ్. కాదా? అవును అవును. ఛార్జింగ్ ఉండాలి స్వామి, బ్యాటరీ పవర్ ఉంటేనే డిస్ప్లే ఆన్ అయితే దాంట్లో ఒక ఫోటో కానీ లేకపోతే సమ్ లెటర్స్ కానీ ఏమైనా లేకపోతే కనబడుతుంది. ఏదైనా కానీ మనం చూడగలం. అవును స్వామి. దేవుడు ఉన్నాడా అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీలో ఆత్మ అనే ఒక చైతన్యం ఉండడం చేతనే మాట్లాడతావు. ఆత్మ లేని శవం అయితే మాట్లాడదు కదా. అవును స్వామి. నీలో జీవుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నట్లే. దేవుడు లేడు అని నీవు అనుకుంటే జీవుడు లేని దేహంతో కూడా నువ్వు మాట్లాడించు, అప్పుడు దేవుడు లేడని నేను నమ్ముతా. సైన్స్ ఈజ్ గ్రేట్, సైన్స్ ఈజ్ వండర్, అండ్ సైన్స్ అనేది అద్భుతం. నేను నమ్ముతా. ఈరోజు అమెరికా లాంటి దేశాల్లో ఏదైనా జరుగుతుందంటే ఒక సెకండ్లో మనం సోషల్ మీడియా మాధ్యమంగా చూస్తున్నాం. ఇది టెక్నాలజీ. టెక్నాలజీ మీన్స్ మనిషి యొక్క విద్వత్తు, మేధస్సు, అది నీ గొప్పతనం, నీ గొప్పతనం. అది నీ వరకే, నీవు దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగావు, నీవు ప్రతిపాదించావు, నీ మస్తిష్కం నుంచి నీవు దాన్ని తీసి ఒక పరికర రూపాన్ని ఇచ్చి 10 మందికి మేలు చేస్తున్నావు. అది నీ వరకు. నీవు కాకపోయినా ఒక 10 మంది యొక్క విజ్ఞానం, విద్వత్తు, మేధస్సు, తెలివి, గొప్పతనం అది నీది. నీవు డెవలప్ అవ్వడానికి, నీవు నిర్మాణం అవ్వడానికి, నీవు దాన్ని తీసుకోవడానికి ఆధారమైన నేచర్. ప్రకృతి గర్భంలో నువ్వు పుట్టావు. నీవు పుట్టి పెరుగుతూ జీవిస్తూ నీ యొక్క విజ్ఞానాన్ని ఎక్కడనో లాక్ చేసి తీసావు బయటికి. నీ టాలెంట్ని ఎక్కడనో కంపేర్ చేసి తీసావు. నీకు ఆధారమైన ప్రకృతి ఎవరికి కనెక్టివిటీ అయి ఉంది, ఎవరితో అనుసంధానమై బ్రతుకుతుంది, ఎవరి ఆధారంగా బ్రతుకుతుంది, దానికి ఒక చిప్ ఉంది నేచర్కి. ఆ నేచర్కి ఏదైతే ఎనర్జీ ఇస్తుందో దానికి ఒక చిప్ ఉంది, దానికి సపోర్టబుల్ ఎనర్జీ ఒకటి ఉంది, దానికి సపోర్టబుల్ ఎనర్జీ ఒకటి ఉంది. హీఈస్ ద గాడ్. ఆయన దేవుడు అన్నప్పుడు సైన్స్ గొప్పది, నేను నమ్ముతాను దాన్ని. నీ సైన్స్కి ఆధారం నువ్వైతే నీకు ఆధారం నేచర్, నేచర్కి ఆధారం ఇంకొకటి, దానికి ఆధారం దేవుడు. లేదు స్వామి ఇవేవి లేవు, మాకు అర్థం కావు, మేము చూడలేదు, మేము ప్రాక్టికాలిటీ నమ్ముతాం, కనిపించే భౌతికవాదాన్ని మేము నమ్ముతాం, నువ్వు చెప్పిన దాన్ని నేను నమ్మమని మీరు అనుకుంటే నీవన్న మాటకి నేను వస్తాను. నీలో దేవుడు ఉన్నాడు, ఆ దైవశక్తి నీతో మాట్లాడిస్తుందని నేను నమ్ముతాను, నువ్వు కాదంటావు. నీవు నమ్మేదే సత్యమైనప్పుడు నీ పరికరం చేత జీవుడు వీడినటువంటి దేహంతో నువ్వు మాట్లాడించి నడపగలిగి నిలబెట్టగలిగితే నీవే నేను సత్యం అని నమ్ముతాను, పరమాత్మ లేడని నేను నమ్ముతాను. కానీ అది సాధ్యం కాదు స్వామి. ఇంపాసిబుల్. ఎస్, అది ఎన్నటికీ సాధ్యం కాదు. ఇప్పుడే కాదు, మనుష్య జన్మ ఏర్పడి ఇప్పటికి నేటికి కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది. ఇప్పటికి సాధ్యం కాలేదు, ఎప్పటికి కూడా సాధ్యం కాదు. స్వామి మీరన్నట్టే దేవుడు ఉన్నారు అని చాలా మంది నమ్ముతున్నారు. కానీ దేవుడికి ఇన్ని రూపాలు ఎందుకు, ఇన్ని రిలీజన్స్ ఎందుకు, ఇన్ని మతాలు ఎందుకు? దేవుడు అనేవాడు ఒకలాగే పూజించబడచ్చు కదా, ఇన్ని రకరకాలుగా ఎందుకు పూజించబడుతున్నారు? శాటిలైట్ అనేది వన్ మోర్ ఆఫ్ టెక్నాలజీ స్టాండర్డ్, ఒక కాలం అది శాటిలైట్ సిస్టమ్ అని, సైబర్ కేఫ్ అని. ఓకే, ఒక సిస్టంలో, ఒక నెట్వర్క్ సిస్టంలో ఇన్ని ప్లాట్ఫామ్స్ ఎందుకు వచ్చాయి, ఇన్ని ఛానల్స్ ఎందుకు వచ్చాయి, ఎందుకు వచ్చాయి చెప్పండి? ఇంత డిజిటలైజేషన్ ఎందుకు వచ్చింది? ఒకే దాని మీద అన్నీ ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చాయి ఇన్నోటి? ఎందుకు వచ్చాయి చెప్పండి? కంటెంట్ షేర్ చేయడానికి కానీ, లేకపోతే ఎవరెవరి విద్వత్తు వాళ్ళది, ఎవరెవరి టాలెంట్ వాళ్ళది, ఎవరెవరి అభిరుచి వాళ్ళది. అందుకే ఈ ఆధ్యాత్మికతలో కూడా మానవుడు ఒకే తోన లాక్ అవ్వాల. నిశ్చలమైనటువంటి నిర్గుణ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ తత్వం ఒకటే, బ్రహ్మపదం ఒకటే, బ్రహ్మం ఒకటే. ఆ పరబ్రహ్మను ఎవరి శక్తికి తగినట్లు వాళ్ళు దర్శించారు, ఎవరి శక్తికి తగ్గట్లు వాళ్ళు తపస్సులో తీసుకున్నారు, ఎవరికి అర్థమైన విధంగా వాళ్ళు పరమాత్మను తీసుకున్నారు, దర్శించుకున్నారు, పూజించుకున్నారు, ప్రవేశపెట్టారు. ఎన్నిటిని ప్రవేశపెట్టినా, ఎన్నింటిని దర్శించినా పరమాత్మ ఒకడే. ఇప్పుడు తీపి అనేది కేవలం చెరుకు గడ నుండి మనం తీస్తాం, దాని నుంచి బెల్లం తయారవుతుంది, షుగర్ తయారవుతుంది. ఈ బెల్లం నుంచి, ఈ షుగర్ నుంచి ఎన్ని స్వీట్స్ తయారు చేస్తాం మనం, ఎన్ని తయారు చేసినా తీపి ఒకటే. ఎన్ని రకరకాలుగా ఫుడ్ ఐటమ్స్ మనం తయారు చేసినా, ఎన్ని పదార్థాలు మనం తయారు చేసినా తీపి ఒకటే. అదేవిధంగా పరమాత్మ ఒకడే. ఎవరెవరి తాపసిక బలాన్ని అనుసరించి వాళ్ళు కొందరు క్షుద్రంగా దర్శనం చేసుకున్నారు, కొన్ని రౌద్రంగా దర్శనం చేసుకున్నారు, కొందరు సాత్వికంగా దర్శనం చేసుకున్నారు, కొందరు సౌమ్యంగా దర్శనం చేసుకున్నారు. వాటినే గీతాచార్యుడు 3 విధాలుగా చెప్పాడు త్రిగుణ ధర్మములతో: సత్వగుణం, రజోగుణం, తమోగుణం.
అది సాధకుడి యొక్క స్థితిని బట్టి, గురువుల యొక్క యోగ బలాన్ని బట్టి వాళ్ళు దేవతలు మనకు పరిచయం అయ్యారు తప్పిస్తే పరమాత్మ ఎప్పుడు వచ్చి నేను ఇలా ఉన్నాను నన్ను పూజించుకో అని చెప్పలే. స్వామి మరి అదే ఈరోజు దేవుణ్ణి పూజించే విధానంలో ఇన్ని విధాలు ఎందుకు స్వామి? అవసరం. ఒకే కోణంలో ఒకే పద్ధతిలో పూజించుకోవడం వలన కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఓకే. నిన్నైనా నువ్వు ఒకే పదార్థం తింటూ ఉండు నాన్న అంటే నువ్వు ఇష్టపడవు. ఇష్టపడతావా? లేదు స్వామి. పరమాత్మ ఒకడే నిర్గుణుడు, పరమాత్మ ఏక చైతన్య ప్రతిపాదితం అన్నది వైరాగులకు సంబంధించింది. జన్మను త్యాగం చేసి సర్వం సత్ చిత్ రెండు న్యాసం చేసి వైరాగ్య చింతనలో ఉండేటటువంటి యోగులకు ఒకడే దేవుడు అనుట సత్యం. అంతటి పరిపూర్ణత పొందిన వాళ్లకు. కానీ సాకారమూర్తులై సగుణ రూపంలో ఉండి వ్యావహారికంగా ఉండేటటువంటి మనుష్య లోకానికి అందరికీ భగవంతుడు అనేకంగా ఉండడం మంచిది. అది సువిశాలమైన ఆరోగ్యకరమైనటువంటి ఒక స్థితి, ఒక ధర్మ పరివర్తనంతో కూడుకున్నటువంటి మార్గం. అది అలాగే ఉండడం మంచిది. దేవుడు ఒకటే అన్న ఏ మతాలు కూడా సుఖంగా లేవు. దేవుడు ఒకడే, ఒకే దేవిని పూజించుకుందామన్న ఏ ధర్మం కూడా సుఖంగా లేదు. కొట్టుకొని సస్తున్నాయి, ఆకలి కేకలతో ఉన్నాయి, మానవీయమైన విలువలు తప్పి బ్రతుకుతున్నాయి. ధర్మం అనేది కించిత్తైనా అక్కడ లేదు. కానీ అన్నిటిలో పరమాత్మ తత్వాన్ని చూస్తూ ఇంతమంది దేవుళ్ళని పెట్టుకున్న మన ధర్మంలో మాత్రం పరిపూర్ణమైనటువంటి విద్వత్తు, పరిపూర్ణమైనటువంటి ఎరుక, నిశ్చలమైనటువంటి రాజయోగ ధర్మం మన దాంట్లో ఉంది. ఇదే కరెక్ట్. సరే స్వామి, అంటే ఇప్పుడు ఈరోజు సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు హిందువులందరూ కూడా నా దేవుడు చాలా గొప్పవాడు అంటున్నారు స్వామి. రేపు ముస్లిం సోదరుడు నా దేవుడు గొప్పవాడు నా తన అనుకుంటా. కానీ ఈ ముగ్గురు మధ్యలో డిబేట్ వచ్చినప్పుడు ఈ డిబేట్ లాగే ఉండిపోతుంది, కానీ వాళ్ళకు సమాధానం రావట్లేదు, చెప్పేవాళ్ళు లేరు. అసలు దేవుడు అనేవాడు నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అనే డిస్కషన్ రావచ్చు అంటారా స్వామి? రాకూడదు. అలా వచ్చిందంటే వాడు అజ్ఞాని. వాడు ఎంత పెద్ద స్థితిలో ఉన్నా వాడు ఎప్పుడే కానీ ధార్మిక విద్వత్తును అనుసరించినటువంటి పీఠాధిపతి కానీ, గురువు కానీ, ఒక మాంక్ కానీ, ఒక సెయింట్ కానీ కాడు. ఆయన ఒక బిషప్ కానీ, ఒక పాప్ కానీ ఏదో అంటారు కదా క్రైస్తవ, ఒక ఇమాం కానీ, ముస్లిం మత పెద్దలు కానీ గురువులు కానీ కారు, హిందూ మత పెద్దలు గురువులు కారు. పరమాత్మ ఒకడే. పరమాత్మ బహురూపాలతో భాసిల్లడానికి కారణం మానవుని యొక్క మేధస్సు, మనిషి యొక్క అభిరుచి. తనకు ఒక స్వతంత్రత ఉన్నది. తనకు అభిరుచితో ఎలా దర్శనం అవుతాడో ఆ విధంగా పూజించుకుంటాడు. అది వ్యక్తి యొక్క స్వతంత్ర హక్కు, మనిషి యొక్క స్వాతంత్ర్యమైన హక్కు. మన ధర్మంలో అది చాలా ఫ్రీగా మనం ఇచ్చాం. ఎవరు ఏ విధంగా పూజించుకోండి మన హక్కులు ఇచ్చాం. ఒకే సిస్టంలో లాక్ చేసి ఉంచలేదు మన వాళ్ళు. నీ ఒకటే బుక్కును పట్టుకో, ఒకటే దేవుని పూజించని మన వాళ్ళు చెప్పలేరు. ఏ విధంగా నువ్వు కొలుచుకో, పరమాత్మ నీతో పలుకుతాడు, మాట్లాడుతాడు అనే హక్కును మనం ఇచ్చాం కాబట్టి ఇన్ని మనం తీసాం. ఇకపోతే పరమాత్మ ఒకడే అని మనం తగువులు పెట్టుకున్నా, మా దేవుడే గొప్ప అనే తగువులు మనం పెట్టుకున్నా, మా ధర్మమే గొప్పది, మా గ్రంథమే గొప్పదని మీరు తగువులు పెట్టుకున్నా, నేను 3 రిఫరెన్సెస్ ఇస్తాను దానికి. అది ఏ రిలీజియన్లో కనుక దొరుకుతుందో నువ్వే తెలుసుకో, నేను చెప్పక్కర్లా. బ్రహ్మాండాన్ని వెతికినా ఆ ధర్మశాస్త్రాల్లో కనబడాలి, అక్కడ వెతికితే బ్రహ్మాండమే కనబడాలి. ఆ రిలీజియన్ గొప్పది, ఆ ధర్మం గొప్పది. ఏ రిలీజియన్లోనే వెతుకు, అందులో అణువు నుంచి అనంతం వరకు తెలియపరిచే కోణం ఉండాలి. అణువు నుంచి అనంతం వరకు దాంట్లో రిఫరెన్సెస్ ఉండాలి, విత్ సైన్స్, విత్ సైంటిఫికల్ ఎవిడెన్స్. విజ్ఞాన దృక్పథానికి సంబంధించినటువంటి మూలాలు, మూలకాలు, ఫార్ములాలు, పరమాణువులు అక్కడ దొరకాలి. ఏ గ్రంథంలో దొరుకుతాయో, ఏ ధర్మశాస్త్రాల్లో దొరుకుతాయో, ఏ శాస్త్రంలో దొరుకుతాయో అది నిజమైనటువంటి ధర్మం. ప్రపంచాన్ని సరి అయిన దశలో నడపడానికి ఆ ధర్మశాస్త్రాలు ఉపయోగపడతాయి. అది క్రైస్తవమా, ఇస్లామా, బౌద్ధమా, జైనమా, సిక్కుయిజమా, హిందూయిజమా, మానవాళికి ఉపయోగపడేటటువంటి ధర్మం ఏదయ్యా అంటే అందులో పర్యావరణ సిద్ధాంతం కనబడాలి, ప్రకృతి యొక్క ధర్మం కనబడాలి, ఖగోళ విజ్ఞానం కనబడాలి, ఖగోళ విజ్ఞానాన్ని వివరించే మూలకాలు కనబడాలి. అది అసలైనటువంటి ధర్మం. కేవలం దేవుని ఉనికిని చెప్పేది ఎన్నటికి ధర్మం కాదు. నీకు విషయం చెప్తాను, పరమాత్మ గ్రాంధికంగా ఎన్నటికి దొరకడు. గ్రాంధికం అనేది కేవలం మనిషిని తనను తాను మలుచుకోవడానికి ఏర్పాటు చేసిన సాధనం, ఒక సాధకం. అది క్లారిఫికేషన్ కోసం గ్రంథం అవసరం. పరమాత్మని నీకు అవసరం అనుకుంటే నీవే సాధనంగా మారాల్సి వస్తుంది. నీవు ఒక సాధనంగా మారాలి, నీవు ఒక పరికరంగా మారాలి. అప్పుడు పరమాత్మ నీ యొక్క విద్వత్తు లోపల ప్రకటితం అవుతాడు. ఇది సత్యం. బుక్కులో ఎప్పుడు దేవుడు దొరకడండి.
అది అబద్ధం. కేవలం మన యొక్క జ్ఞానం కోసం మనం తెలుసుకోవడానికి ఒక ధర్మ మీమాంస సూత్రావళిని అర్థం చేసుకోవాలి కాబట్టి ఒక బుక్ అవసరం. నేను సమ్మతిస్తాను. కానీ పరమాత్మను బుక్కులనే తగువులతో మాత్రం పోల్చొద్దు. నీకు పరమాత్మ కావాలనుకుంటే, గ్రాంధికంగా కావాలనుకుంటే ఫస్ట్ నేచర్ కలవాలి, ప్రకృతి కలవాలి. ప్రకృతిని ఆధారంగా చేసుకున్నటువంటి పర్యావరణానికి బేస్ అయినటువంటి ఖగోళం దాంట్లో కనబడితే అది సత్య దర్శనం. స్వామి ఈరోజు ప్రకృతి అనే మాట వచ్చింది కాబట్టి ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతే మనల్ని కాపాడుతుంది అని ముందు నుంచి మనకు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈరోజు అపార్ట్మెంట్స్ వల్ల కానీ, ల్యాండ్స్ వల్ల కానీ, గేటెడ్ చాలా విషయాల వల్ల ఆ ప్రకృతిని మనమే పర్యావరణాన్ని మనమే చెడదీస్తున్నాం. ఇది ఎలా దారి తీస్తుంది మనిషి మనుగడికి? మానవుడు పర్యావరణాన్ని ఎప్పుడు లాస్ చేయడు. ఏదో చెట్లు కొట్టేసినంత మాత్రాన ప్రకృతి వినాశనం అయిపోతుంది అనుకోవడం అవివేకం. అది ఒక కోణం. చెట్లు ఉండాలి. ధర్మమే చెప్పింది, వృక్షో రక్షతి రక్షితః. సనాతన ధర్మమే చెప్పింది. ఇది ఏ రిలీజియన్ చెప్పలే, ఏ రిలీజియన్లో ఇది లేదు. వృక్షాలని కాపాడండి, మనం బతుకుతామని చెప్పింది మన ధర్మమే. ఓకే, అయితే సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, నీవు ఒక చెట్టును కొట్టాలనుకున్నప్పుడు 10 చెట్లు నాటి కొట్టు. మళ్ళీ ఒక చెట్టును కొడితే ఒక చెట్టే నాటమని చెప్పలేదు. ఒక చెట్టును నాటితే 10 చెట్లు నాటి ఒక చెట్టును కొట్టన్నది ధర్మశాస్త్రంలో ఉందండి. నేను చూపిస్తాను, నీకు వివరణ ఉంది ఇందులో. ఆయుర్వేదంలో ఇది క్లియర్గా రాశారు. నీకు ఒక గరిక అవసరమా? గరికకు ఆధారమైనటువంటి శక్తిని నువ్వు ప్రసాదించి గరిక తీసుకొని పూజ చేసుకో. నీకు దర్భలు అవసరమా? దర్భలు మొలిచే ప్రదేశమునకు నువ్వు వెళ్ళు. 2 దర్భపూసలు కోసుకున్నప్పుడు మిగిలిన దర్భపూసలకు నువ్వు శక్తిని ప్రసాదించేటటువంటి ఏదో ఒక ఎరువు, ఏదో ఒక శక్తివర్ధకమైనటువంటి పదార్థం దానిలోకి వేసి, అట్లీస్ట్ ఏమి వేయకపోయినా నీళ్లు పోషైనా సరే ఒక 2 దర్భలు కోసుకొచ్చుకొని పూజ చేయని మా ధర్మం మాకు చెప్పింది, మేము దాన్ని పాటిస్తున్నాం. వృక్షాలు కొట్టడం వల్లనే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, వృక్షాలు నాటితే గ్లోబల్ వార్మింగ్ కంట్రోల్ అవుతుంది అనుకోవడం తప్పు. నువ్వు ఎంత పెద్ద అపార్ట్మెంట్లన్నా కట్టుకో, ఎన్ని గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అన్నా నువ్వు రిలీజ్ చేయి, ఎన్ని విధాలుగా నువ్వు వాడుకో. కానీ నీవు ఈ ప్రదేశంలో వేద ప్రతిపాదితమైనటువంటి ఒక యజ్ఞం చెయ్యి, ఒక యజ్ఞం అక్కడ చెయ్యి, ఒక హోమం చెయ్యి. నెలకోసారి, వీలైతే నెలకొకసారి ఆ అపార్ట్మెంట్లలో ఒక యజ్ఞం చేయించండి. సనాతన ధర్మంలో చెప్పినటువంటి వేద మూలాలను, యాజ్ఞిక ధర్మాన్ని అనుసరించి ఒక యజ్ఞం చేయి. నీవు సంవత్సరం పాటు వాతావరణాన్ని పాడు చేసింది ఒక్క నెలలో నువ్వు యజ్ఞం చేస్తే మొత్తం సెమీకాలం స్టేజ్కి వచ్చేస్తుంది. నెలకోసారి చేయలేకపోతే 6 నెలలకు ఒకసారి చేయి, 6 నెలలకు ఒకసారి చేయలేకపోతే సంవత్సరానికి ఒకసారి చేయి. నీవు పర్యావరణ సూత్రరంజనిని అనుసరించి పర్యావరణాన్ని క్రమబద్ధీకరించినట్లే. చూడండి, చెట్లు నాటగానే సరిపోదు, చెట్లు శ్వాసించి శ్వాసను విడిచిపెట్టి చెట్లు బ్రతకడానికి ఆధారమైనటువంటి కేంద్రం ఒకటి ఉన్నది. అది పర్యావరణ అంతర్భూతమైనటువంటి లేయర్. ఆ పర్యావరణ అంతర్భూతమైనటువంటి ఆ తరంగ శక్తిని ప్రొడ్యూస్ చేసేది యజ్ఞశక్తి. వేరే ఏ స్ప్రేస్ లేవు, ఏ పర్ఫ్యూమ్లు లేవు, దానికి ఏ సాధనం లేదు, ఏ మెడిసిన్స్ లేవు. అసలు టెక్నాలజీతో, సైన్స్ తోటి దీనికి ఆధారమే లేదు అసలు. ఈనాడు చెట్లు బ్రతకాలన్నా, పర్యావరణంలో హరితరేణువులు సమృద్ధిగా ఉత్పత్తి చెందాలన్నా, రుచికరమైనటువంటి పండ్లు కాయాలన్నా, మంచి వికాసమైనటువంటి సౌగంధిక భరితమైనటువంటి పువ్వులు పూయాలన్నా, సారవంతంగా నేల మారాలన్నా యజ్ఞమే తరుణోపాయం. యజ్ఞం వినా ఈ జగతిలో వేరొకటి లేదు పర్యావరణాన్ని కాపాడడానికి. మీరు అనుకోవాలి, ఇప్పుడు గురుదేవ ఆఫ్రికా లాంటి అడవుల్లో ఎవడు యజ్ఞం చేస్తున్నాడో అడవులు ఎందుకు అంత పచ్చగా ఉన్నాయి, అమెజాన్ లాంటి అడవుల్లో ఎవడు యజ్ఞం చేస్తున్నాడో అడవులు ఎందుకు అంత డెవలప్డెడ్ ఉన్నాయని మీరు అనుకోవచ్చు. అవునా? అవి సహజ సిద్ధంగా ప్రకృతి తనకు తాను పరవశించి ఏర్పాటు చేసుకున్నటువంటి ధర్మం. ఇక్కడ మనం ప్రకృతి సంక్షోభం చేస్తున్నాం, ప్రకృతి వినాశన హేతుకంగా మనం బ్రతుకుతున్నాం. కాబట్టి మనకు క్రమబద్ధీకరణ అవసరం. ఇప్పుడు ఎవరు లేని ఎడారి ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ అవసరం లేదు, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం లేదు, జీబ్రా క్రాసింగ్లు అవసరం లేదు, ట్రాఫిక్ పోలీసులు అవసరం లేదు. కానీ హైదరాబాద్ మహానగరంలో, చెన్నై మహానగరంలో అవసరం కదా. ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టి, ఫ్యాక్టరీలు పెట్టి, విషవాయువులను నదులలో కలుపుతూ, విషవాయువులను గాలిలో కలుపుతూ, అన్ని చెట్లను కొట్టేస్తూ, పుట్టలను తోడేస్తూ, పర్యావరణానికి విరోధంగా నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి ఇక్కడ యజ్ఞం అవసరం నీ మనుగడ కొనసాగించాలంటే. ప్రేయర్లతోటి, నమాజులతోన వాతావరణ క్రమబద్ధీకరణ జరగదు.
ఇంతకుముందు నువ్వు అడిగావు కదా, ఏ మతం గొప్పది, ఏ ధర్మం గొప్పది, ఎవరు గొప్పవాళ్ళని నువ్వు అడిగావు కదా. సనాతన ధర్మమే గొప్పది. ఈ సనాతన ధర్మంలో ఉండేటటువంటి నియమాలు, పద్ధతులు, పూజలు, యజ్ఞయాగాది క్రతువులు, హోమాలు, వాజపేయ లాంటి ఉత్కృష్ట సోమయాగాలు ఇస్లాంలో ఉన్నా నేను ఇస్లామే గొప్పదని చెప్తుంటే, ఈ సనాతన ధర్మంలో ఉండేటటువంటి నియమాలు, వృక్షో రక్షతి రక్షిత, యత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత, ధర్మో రక్షతి రక్షిత అని చెప్పింది మన ధర్మం. ఈ సూత్రాలన్నీ కూడా ఇస్లాంలో ఉన్న, క్రైస్తవంలో ఉన్న నేను అదే గొప్పదని చెప్తుంటే, ఇక్కడ ఉన్నందువల్ల ఇది గొప్పదని నేను అనట్లా. అక్కడ మానవాళి సమృద్ధికరంగా జీవించాల్సినటువంటి అంశం ఒక్కటి కూడా లేదు. ఎంతసేపు ఉన్నా జీసస్ గొప్పోడు, జీసస్ నమ్ముకో, జీసస్ నమ్ముకో, జీసస్ నమ్ముకో, జీసస్ నమ్ముకో. ఇక్కడ వస్తే ఇస్లాం గొప్పది, అల్లా గొప్పవాడు, అల్లా 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 ఇవే ఉంటాయి తప్పిస్తే, సూర్య సిద్ధాంతం అనే ఒక గ్రంథం ఉన్నది సనాతన ధర్మంలో, చదువు. సూర్య సిద్ధాంతంలో ఉండేటటువంటి మూలకాలన్నీ కూడా సన్కు సంబంధించిన సబ్జెక్ట్ అది. సూర్యునికి సంబంధించింది, సూర్యుని నుంచి వచ్చేటటువంటి సూర్య కిరణాలకు సంబంధించి అది ప్రకృతిలో ఎలా కన్వర్ట్ అయ్యి ఎలా మనకు ఎనర్జీని ఇస్తున్నాయి, దాన్ని ఎలా క్రమబద్ధీకరించాలని చెప్పేది. ఆయుర్వేదం ప్రకృతిలో ఉండేటటువంటి అన్ని మొక్కలు ఏ విధంగా మనకు ఔషధంగా పనిచేస్తాయి, దేన్ని ఎలా వాడాలి, ఏ పసరు ఎలా మనం స్వీకరించాలి, ఇవన్నీ హిందూయిజంలో ఉన్నాయి. వేరే దానిలో ఇవన్నీ ఏం లేవు. కేవలం ఒకటే, దేవుడు 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 దేవుడు, మేమే గొప్ప. దేంట్లో గొప్ప వాళ్ళకే తెలియదు, వాళ్ళకి తెలియదు. దేవుడు గొప్ప, మా గ్రంథాలు గొప్ప అని చెప్పుకోవడానికి మాతోన కోకోళ్ళకు ఉన్నాయి. ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. ఇంకోటి, దేవిని నమ్ముకుంటే రక్షించబడతామని మన ధర్మం ఎప్పుడు చెప్పలేదు. ధర్మాన్ని పట్టుకుంటే మనం బ్రతుకుతాం, ధర్మం మనల్ని కాపాడుతుందని చెప్పింది. ఇప్పుడు చెప్పలే, వేద ఆరంభ కాలం నుంచి కూడా ధర్మో రక్షతి రక్షితః, వృక్షో రక్షతి రక్షితః. పరమాత్మని అన్నిటికీ ఆద్యుడు, పరమాత్మని అన్నిటికీ మూలమని చెబుతూనే ఇవి కూడా చెప్పారు. గోవుని ఆదరించండి, గోవు మనల్ని కాపాడుతుంది. ఎలా? ప్రత్యక్షంగా వచ్చి కాపాడదండి. ఈనాడు ఇంతకుముందు నేను చెప్పాను, ప్రకృతి చల్లగా ఉండాలి, ప్రకృతిలో తగిన మోతాదులో శక్తి ఉత్పత్తి కావాలన్నా గోమూత్రం, గోపేడనే తరుణోపాయం. నీవు ఎంతసేపు పెస్టిసైడ్స్ వేసి, ఎంతసేపు ఎరువులు వేసి, యూరియా వేసి మీరు పండించినా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత భూమిలో సారం తగ్గిన తర్వాత భూమి పంటలు ఇవ్వదు. భూమిని ఎప్పటికెప్పుడు పరిపూర్ణము గావిస్తూ మళ్ళా 100 పంటలు, 1000 పంటలు, 1,00,000 పంటలు ఇచ్చినా కూడా సమృద్ధికరమైనటువంటి పోషక విలువలు భూమిలో ఉండాలంటే గోపేడనే తరుణోపాయం. ఇవన్నీ అప్పటి వాళ్ళు చూసే పెట్టారు. స్వామి, అంటే దేవుడు విశిష్టత ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోదగ్గది. కానీ దేవుణ్ణి ఎలా అయితే ఉన్నారా లేదా అనే క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుందో, దెయ్యాలు ఉన్నాయా లేదా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. అసలు దెయ్యాలు అనాలా, ప్రేతాత్మలు అనాలా? అసలు వీటికి వాటికి డిఫరెన్స్ ఏంటి? దయ్యాలు అనేది కామన్వెల్త్, ఓకే, అది జనరల్గా జరిగిపోతుంది. ఓకే. ప్రేతాత్మ అనేది కొంచెం వికృతంగా మారుతాయి. డేంజరస్ థియరీలో ఉన్నదాన్ని ప్రేతం అంటారు. ఓకే. కొంచెం వికృతంగా, భయానకంగా, క్రూరంగా, డేంజర్ ఉన్నదాన్ని ప్రేతం అంటారు. ఓకే. జనరలైజ్గా కామన్గా ఉండేటటువంటి గాలి ఏదైతే ఉంటుందో ఆ గాలిని దెయ్యం అంటారు. దేహరాహిత్యంగా ఉండేటటువంటి చైతన్యం కాబట్టి దెయ్యం అంటారు. సరే స్వామి, ఇదే ఆత్మ పరమాత్మలో కలవాలా, ప్రేతాత్మగా మారాలా అనేది ఎలా డిసైడ్ అవుతుంది? ఎవరు డిసైడ్ చేస్తారు స్వామి? అది దానికి స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలి, ఓకే, ఆధ్యాత్మిక విద్వత్తు కావాలి, మంత్రబలం కావాలి. ఆత్మ ప్రేతాత్మ ప్రేతంగా ఎందుకు మారింది, ఏ కోరిక తీరకపోవడం వల్ల అంత భయానకంగా మారింది, దేని కారణం చేత మారిందని నిర్ధారించాల్సింది కూడా స్పిరిచువల్ పవర్ ఉన్నవాళ్ళే. సామాన్యులు నిర్ధారించలేరు. సామాన్యమైనటువంటి ఆత్మకు ఎలా శాంతి కలుగుతుందో కూడా వాళ్ళే నిర్ధారిస్తారు. ఇందుకు ధార్మికమైనటువంటి చింతన, ఆధ్యాత్మిక పవర్ కావాలి. అవును సార్. పరమాత్మ వైపు ఆ ఆత్మ వెళ్ళి పరమాత్మలో ఐక్యం కావాలన్న దానికి సంబంధించినటువంటి తంతు, ఆ యొక్క పూజ విధి, ఆ కైంకర్యం చేస్తే తప్ప అది పోదు. లైక్ ఒక మిజైల్ మనం ప్రయోగించినటువంటి మిజైల్ బ్లాస్ట్ అయిపోయింది. బ్లాస్ట్ అయిన ప్రదేశంలో అంతా కూడా విషవాయువులు మొత్తం స్ప్రెడ్ అయ్యింది. అక్కడ ఏది మొలవనట్టు ఉన్నప్పుడు మళ్ళీ యథాతథంగా అన్ని మొలిచి అన్ని మళ్ళీ అక్కడ ఉత్పత్తి కావాలంటే కొన్ని ఫార్ములాస్ మనం ప్రయోగించాల్సి ఉంటుంది. అదంతా కూల్గా మారి మళ్ళీ శరీరం అక్కడ ఉండేటటువంటి నేల అంతా కూడా సారవంతంగా మారి మళ్ళీ జీవం పుట్టాలన్నా కొన్ని ఫార్ములాస్ స్ప్రెడ్ చేయాలి, మనం అక్కడ స్ప్రే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా శరీరం నుంచి విడువబడ్డటువంటి ఆత్మ అనే ఒక మిసైల్
అది వికృతంగా మారింది, భయానకం సృష్టిస్తుంది. మళ్ళీ దాన్ని శాంతపరిచి మళ్ళీ క్రమబద్ధీకరించి పరమాత్మలో కలపాలన్నా దానికి కొన్ని ప్రయోగించాలి. ఆ ప్రయోగ మూలకంగా వచ్చేటటువంటి శబ్దార్థాలే మంత్రాలు, వాటికి అనుగుణంగా చేసేటటువంటి తంతుయే ఆధ్యాత్మికత, పూజ, ధార్మికత. ఇవి ఎన్నటికీ మీకు ప్యాంట్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి అర్థం కావు. ప్లీజ్, మళ్ళీ మొదటికే వస్తుంది. ఎలా అన్నప్పుడు నువ్వు దాన్ని చేయాలా? నీ ఫోన్లో కొన్ని చూస్తున్నావు, నువ్వు చూస్తున్నట్టు నాకు అర్థమైంది, అర్థం చేసుకోగలను, కానీ ప్రాక్టికాలిటీ కావాలంటే ఆ ఫోన్ నేను తీసుకొని చూడాలా? ఇప్పుడు ఆత్మ గురించి నేను ఎంతనా చెప్పగలను, 2 గంటలు చెప్పగలను, నీకు ఊక వినడమే. నువ్వు స్వయం అనుభవం పొందాలంటే సేమ్ నా నాలెడ్జ్ నువ్వు తీసుకోవాలా, నా సాధన నువ్వు చేయాలా, అప్పుడు నీకు రుచి తెలుస్తుంది, అనుభవం వస్తుంది. ఓకే స్వామి, చివరిగా అనుభవం కాకపోయినా కొంత సమాధానం దొరుకుతుందని ఈ ప్రశ్నకు అనుకుంటున్నాను స్వామి. ఈ భూమి మీద, ఈ ప్రపంచంలోని నేను ఇంకా ఉండలేను ఈ మనుషుల మధ్యలో అని చాలామంది ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అలాంటి ఆత్మే ఇక్కడి నుంచి వెళ్లకుండా ఘోష పెడుతూ ఉంటుందన్నారు. ఆ ఆత్మకి, ఆ శరీరానికి ఇక్కడ ఉండడం ఇష్టం లేకే కదా స్వామి ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయింది. కానీ ఇంకా ఆత్మ ఎందుకు ఇక్కడే ఉండాలని కోరుకుంటే ఇక్కడ ఎందుకు తిరుగుతుంది? శరీరంతో ఉండగా ఉండేటటువంటి స్థితి వేరు, శరీరం వీడిన తర్వాత స్థితి వేరు. ఒక జాడిలో బంధించినటువంటి, ఒక బాటిల్లో బంధించినటువంటి పాము స్థితి వేరు, బాటిల్ నుంచి బయటికి విడిచిన తర్వాత పాము స్థితి వేరు. అవునా? ఇది కూడా అంతే. ఇంకొకటి, అసలు ఎందుకు చనిపోవాలనుకుంటారు? ఎందుకు చనిపోవాలి? జీవ నిర్మాణ సిద్ధాంతం ప్రకారంగా నేను చెప్పనా, జీవాన్ని నిర్మించిన వాడు రచించిన సిద్ధాంతమే జీవ నిర్మాణ సిద్ధాంతం. కాలధర్మ సిద్ధాంతం అని కూడా అనవచ్చు. అష్టాదశ పురాణాలన్నీ కూడా అందు నుంచి వచ్చినవే. ప్రస్తుతం అది బుక్ ఇప్పుడు లేదండి, అది లేదు. తక్షశిల విశ్వవిద్యాలయం ధ్వంసం చేసినప్పుడు పోయింది, అక్కడ ఉండిందేమో పోయింది, కాలగర్భంలో కలిసి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. దాని ప్రమాణంతో చెప్పాల్సి వస్తే మనుష్యుడు తనను తాను చంపుకునే హక్కు లేదు. ఈ జన్మ నీకుగా నీవు ఊడిపడలేదు, ఎవడో ఇచ్చాడు నిన్ను, ఎవరో కలిసి ఇచ్చారు. కాబట్టి నీ ప్రాణం ఎవడో తీయాల. అది మనిషి తీస్తాడా, పాము తీస్తుందా, ఏం తీస్తుందా, గుద్ది చంపుతాడా, దుంకి చస్తావా, అన్ఎక్స్పెక్టెడ్గానే జరగాలి. ఎవడో అన్న నీ ప్రాణం తీయాలి తప్పిస్తే నీకుగా నీవు నీ ప్రాణం తీసుకునే హక్కు, అధికారం నీకు లేదు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎంత బాధ కలిగినా అనుభవించే నీవు చనిపోవాలి తప్ప నీవుగా చనిపోయే హక్కు నీకు లేదు. ఇది సత్యం. అలా ఈ ధర్మాన్ని ఎరగక ఎవరైతే చనిపోతారో అవే ప్రేతాత్మలు. సర్వసామాన్యంగా చనిపోయిన తర్వాత కూడా కొన్ని కోరికలు మిగిలిపోతాయి చూడండి, అవి దయ్యాలు. ఏ కోరిక లేకుండా ధార్మికమైన చింతనలో పరమాత్మలో అంతర్ముఖమై చనిపోయిన వాళ్ళు దేవుళ్ళు. వారు ఇక్కడ ఉండరు. ఎగ్జాంపుల్, నార్మల్ క్రైమ్ చేసిన వాళ్ళను జిల్లా జైల్లో పెడతారు, ఇంకొంచెం పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళని పెద్ద జైల్లో పెడతారు, మరీ ఓవర్ తీవ్రవాదులను అండమాన్ జైల్లో పడేస్తారు. ఎందుకండి? అందరిని ఒకే చెరసాలలో పడేయచ్చుగా. అంటే ఆ క్రైమ్ యొక్క తీవ్రత. అవునా? ఇక్కడ కూడా ఆత్మధర్మానికి ఉండేటటువంటి పరిపూర్ణ ఆ స్థితిని బట్టి, ఆ యొక్క ప్రాధాన్యతను బట్టి, విశిష్టతను బట్టి, ఆ ధార్మికమైన విశ్లేషణ ఛందస్సును బట్టి వాళ్ళకి అవి నేచర్ ఇస్తుంది, శిక్షలు. నేచర్ కంట్రోల్ చేస్తుంది. స్వామి, ఈరోజు మనుషులుగా మేము ఆధ్యాత్మికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నాం అనే దానికన్నా ఈ నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా మనుషులు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్వామి. అది మనిషి మనుగడలో ఉన్న ఆ క్వాలిటీ వల్ల, లేకపోతే ఆ గుణగణాల వల్ల ఎందుకు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు మనుషులు? అసలు నెగిటివ్ అనేది లేదండి. ఓకే, నెగిటివ్ అనేది లేదు ప్రపంచంలో. నెగిటివ్ వచ్చింది అంటే కారణం నువ్వే. ఓకే. ధర్మం వికటిస్తే అధర్మం, పాజిటివ్ వికటిస్తే నెగిటివ్. వికటించడానికి కారణం ఎవరు? మనమే. వికటించకుండా జాగ్రత్త పడు. నీవు జాగ్రత్త పడక కూడా వికటించిందంటే భగవంతుడు ఉన్నాడు, నీకు బర్న్ అవ్వదు. ఓకే. నీకుగా నీవు చెడపగొట్టుకున్నావా, నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ, నీకే షరతులు వర్తిస్తాయి, నువ్వు అనుభవించాలి. సాధ్యమైతే నువ్వే పాజిటివ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి, లేకపోతే బలైపోవాలి. అందుకే ఏం చెప్పారు? యద్ గుణం తత్ కార్యం, యద్ భావం తద్భవతి. గుణకర్మ సంభవమే భగవంతుని యొక్క ప్రసన్నత. ధర్మం నీకు ఫస్టే చెప్పింది, త్వమేకం ప్రత్యక్షం బ్రహ్మ. నువ్వే బ్రహ్మం, నడుచుకో. నువ్వు బ్రహ్మవై నడువు, నీవు శివుడవని నడువు, నీవే పరదేవతవని నడువు. నీకు ఆ శక్తి ఉన్నది.
నీలో షట్చక్రాలు ఉన్నాయి, జాగృతం చెయ్యి. భగవంతుని బయట వెతకకు, నీలో వెతుకు. అందుకే కదా అఘోరాస్ అందరూ మెడిటేషన్ చేసేది. అందుకే కదా స్వామీజీలందరూ డీప్ మెడిటేషన్లో ధ్యానం చేసేది. అప్పుడు మీరు అడగొచ్చు, గురుదేవా అందరూ ధ్యానం చేస్తూ ఉంటే అయిపోయేది కదా, ఈ గుళ్ళు గోపురాలు ఎందుకు, ఈ బ్రహ్మోత్సవాలు ఎందుకు, ఈ యజ్ఞయాగాది క్రతువులు ఎందుకు అంటావా? ఇదంతా పర్యావరణ సూత్రరంజని, ఇదంతా నేచర్ సిస్టమిక్ టెక్నాలజీ, ఇదంతా పర్యావరణ సిద్ధాంతాన్ని అనుసరించి ఏర్పాటు చేసింది. ఈ ధ్యానం మేము చేయాలన్నా మాకు సమమైన ఊపిరి అందాలి కదా, ఈ ఊపిరి అందాలంటే ప్రాణవాయువు ఉండాలి కదా, ఆ ప్రాణవాయువు వచ్చేది ప్రకృతి నుంచే కదా. పోనీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అంతర్ముఖులు కాలేరు కదా, అవును స్వామి. అట్టివారు తరించుటయ్యేలా బహిరంగమైనటువంటి పూజల వల్ల. ధర్మం ఒకటి చెబుతూనే ఆల్టర్నేట్ ఇంకొకటి ఇస్తుంది. నువ్వు చక్రవర్తివి కావాలి, కాలేకపోతే మళ్ళీ ఎలా, ఇంకొక ఆప్షన్. స్వామి ఈరోజు దేవుణ్ణి పూజించే సమయం ఎప్పుడన్నా ఉందంటే మనిషికి కష్టం రాగానే దేవుడు అనేవాడు గుర్తొస్తుంటాడు. కానీ ఈ వ్యత్యాసం దేవుడు కూడా చూపించే విధానం ఏమైనా ఉంటుందా? కష్టానికి దేవుడికి సంబంధం లేదు. కష్టం వస్తే దేవుడు గుర్తుకు రాకూడదు. కష్టంలో దేవుని గుర్తు చేసుకున్నావంటే నీవు భక్తుడవు కాదు. కష్టానికి దేవుడికి సంబంధం లేదు. కష్టం నీ కర్మయుక్తం. ఆ కర్మను శాసించే కర్తవు నువ్వే. ఇప్పుడు మీకు సమయం ఇచ్చాను, ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాను, నాకు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది, అటు వెళ్ళాలంటే మీకు సమయం నేను ఇవ్వలేకపోతాను. ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇచ్చాను. అన్నీ మనతోనే ఉన్నాయి. ఇందుకు భగవంతుని యొక్క ప్రేరణ లేదు. అన్నిటికీ మూలం ఈశ్వరుడే. ఆ మూలం ఎవరికి, దేనికి? నిన్ను నిలబెట్టాడుగా, నిన్ను నడిపిస్తున్నాడుగా, నీతో మాట్లాడిస్తున్నాడుగా, నీ జీవక్రియను నడుపుతున్నాడుగా, ఈ జీవక్రియకు ప్రకృతిని కనెక్ట్ చేశాడుగా. ఇది పరమాత్మ యొక్క ఆశీర్వాదం. ఇది సరిపోదా, మళ్ళీ నీ వెనకాల ఉండి నీకు ఊడిగం చేయాలా? లాజిక్గా ఆలోచించు. ఇది తప్పు కాదు, లాజిక్గా ఆలోచించు. కష్టం అనేది ఒక మానసికమైన బానిసత్వం. కష్టం అనేది మానసిక బానిసత్వం. మనిషి ఎప్పుడు కష్టాన్ని గుర్తించొద్దు, కష్టాన్ని భూతద్దంలో పెట్టి చూడదు. లైట్గా తీసుకో, టేక్ ఇట్ ఈజీ. కష్టాన్ని ఎప్పుడు నువ్వు బానిసత్వంలో చూసావా, భగవంతుడు కాదు, నీ పక్కలో ఉన్న గరిక కూడా నీకు సపోర్ట్ చేయదు. స్వామి ఇప్పుడు ఈ రోజుల్లో అసలు మాకు గుడికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించే సమయం కూడా దొరకట్లేదు. మా పనుల వల్ల కావచ్చు, లేదా బిజీ షెడ్యూల్ వల్ల కాదు. బట్ ఈ మనిషి మనుగడలో మేము కోల్పోతుంది ఏదన్నా ఉంది అని అంటే ఏముంటుంది స్వామి? అన్నీ కోల్పోతున్నారు, ఒకటి రెండు కాదు, అన్నీ. ఎందుకు వచ్చావో నీకు తెలియదు, ఎందుకు పోతున్నావో నీకు తెలియదు. అట్లా కుక్కలు కూడా ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఎందుకు పోతున్నాయో తెలియదు. దానికి నీకు తేడా ఏంటి? ఇంతటి శరీరాన్ని పుచ్చుకొని మాట్లాడే ఒక విద్వత్తుని నీకు నేచర్ ప్రసాదించింది. మిగతా జీవరాశులు మాట్లాడలేవు. ఏదన్నా ఒక పదార్థం ఉంటే యథాతథముగా స్వీకరించి తినడమే వాటికి తెలుసు తప్ప, పదార్థ భేదము చేసి అందులో ఉండే నెగిటివిటీని తీసేసి పాజిటివిటీ కింద కన్వర్ట్ చేసుకున్న ఆరోగ్యానికి ఆయుష్కు అనుసంధానంగా డైవర్ట్ చేసుకునే టెక్నాలజీ నీకు ఉన్న తర్వాత వాటికన్నా నువ్వు ఏదో గొప్పగా చేయాలి కదా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అలా మొదలైనప్పుడు ఇవన్నీ వచ్చాయి బయటికి. అంతర్మదనం అంటారు దీన్ని. ఎప్పుడో దేవతలు క్షీరసాగర మదనం చేశారు కదా. ఆ క్షీరసాగర మదనాన్ని తత్వదృష్టితో, జ్ఞాన దృష్టితో, భావ దృష్టితో, అంతర్ముఖ దృష్టితో చూస్తే క్షీరసాగరం ఇక్కడ జరగాలి, అంతర్మదనం జరగాలి. క్షీరసాగరం. అసురులు అనేవాళ్ళు ఎడమ చేవాటం ఉంటారు, సురులు అనేవారు కుడి చేవాటం ఉంటారు. వీటి మధ్యలో ఉండేటటువంటి మేరు పర్వతమే మన హృదయం. అందుకేసే కవ్వపు యొక్క తాడుయే 6 చక్రాలు. వీటిని మదించగా పుట్టిన వాడే పరమాత్మ. దానిని యోగం అంటారు, ధ్యానం అంటారు, మెడిటేషన్ అంటారు, తపస్సు అంటారు. స్వామి ఈ రోజుల్లో భోగభాగ్యాలు ఎలా రావాలో ప్రతి మనిషికి తెలిసిపోతుంది. కానీ ఒక యోగాన్ని సంపాదించాలంటే మనిషి చేయాల్సిన పనులే ఉంటాయి. ఉత్తముడైనటువంటి గురువుని ఆశ్రయించాలి. గురువు చెప్పినటువంటి యోగ మూలాలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన ఒక 15 నిమిషాలు కూర్చోమంటాడు ఒక ప్రదేశం నందు. ఏ ముద్ర పట్టుకోవాలో పట్టుకోమంటాడు. ఎలా కూర్చోమన్నదో అలా కూర్చోవాలి. ఆయన చెప్పిన నిర్ణీతమైన ప్రదేశంలో కూర్చొని, నిర్ణీతమైన సమయంలో కూర్చొని క్రమక్రమేపీ దాన్ని పెంచాలి. 15 నిమిషాలను 16 నిమిషాలు చేయాలి, 16 20 చేయాలి, 20 30 చేయాలి. ఇలా పెంచుకుంటూ పోతే ఇన్నర్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సిస్టమ్ అనేది ప్రాసెస్ అవుతుంది. అప్పుడు నీ శరీరం నీ కంట్రోల్లో ఉంటుంది, ప్రకృతి కంట్రోల్లో ఉండదు. నీ రాత నీ కంట్రోల్లో ఉంటుంది, దాని కంట్రోల్లో నువ్వు ఉండవు. ఏమో
ఫలానా వయసులో ఫలానా శరీరంలో ఫలానా వయసులో ఇది జరగాల్సి ఉన్నది అని రాసి ఉంటుంది అనుకోండి, తప్పకుండా ఆ సమయం వచ్చేసరికి కాలో చేతో విరుగుతుంది, లేదా ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి విగత జీవిగా పడాల్సి ఉంటుంది, పడతావు. నీవే గనక అంతర్ముఖంగా డెవలప్ అయ్యావు అనుకోండి, దాన్ని ఛేదించవచ్చు. స్వామి అంటే ఈరోజు ఒక ఒక మాటను కానీ ఒక పనిని కానీ నమ్ముదాం అనే లోపే చుట్టుపక్కల మూఢనమ్మకాలు అని చాలామంది కూడా మా చెవుల్లోకి ఎక్కిస్తున్నారు. నిజంగా ఈ ప్రపంచంలో మూఢనమ్మకాలు ఉన్నాయా? అవి ఈ ఆధ్యాత్మికత చుట్టూ కూడా ఉన్నాయంటారా? మూఢహ అంటే అర్థం ఏంటంటే తెలివి లేనితనం, తెలివి తక్కువతనం, తెలివనితనం. మూఢహ అంటే ఓకే. అంటే అంధకారం, అజ్ఞానం, చీకటి, అవివేకం, ఇవన్నీ వస్తాయి మూఢహ అనే ధాతువుకి నిర్వచనమైనటువంటి పదాలు. అసలు మూఢత్వం అనేది ఉంటే కదా, ఓకే. ఎక్కడి నుండి వస్తుంది అది, ఎవరు తెస్తున్నారు దాన్ని, మనం ఏ విధంగా వస్తున్నాయి అవి. మన ఆలోచనలు బట్టి. కానీ సనాతన ధర్మం ఎప్పుడు మూఢనమ్మకాన్ని ప్రేరేపించదు, మూఢనమ్మకాన్ని ఇష్టపడదు. సనాతన ధర్మం అంటే విజ్ఞానానికే విజ్ఞానం, విజ్ఞానానికే విజ్ఞానం, విజ్ఞానానికన్నా మించిన పరిజ్ఞానం సనాతన ధర్మం. సనాతన ధర్మంలో మూఢనమ్మకాలు లేవు. ఉన్నాయి కదా స్వామి, సమాజంలో జరుగుతున్నాయంటే అసలు సనాతన ధర్మాన్ని వాడు అర్థం చేసుకున్నాడా? సనాతన ధర్మంలో ఉండేటటువంటి మూలాలు వానికి తెలుసా? శాస్త్రం తెలుసా? సిద్ధాంతం తెలుసా? మంత్రం తెలుసా? తంత్రం తెలుసా? యంత్రం తెలుసా? దాని ప్రయోగం తెలుసా? తెలిస్తే వాడెందుకు చేస్తాడు? అనుభవం లేని డాక్టర్ ఏదో ఒక ఔషధం ఇచ్చి అవతల పేషెంట్ని చంపుతాడు, అనుభవం ఉన్నోడు చంపడు. నువ్వు అనుభవం లేని వ్యక్తిని కదా అనాల్సింది, సిద్ధాంతాన్ని అనొద్దు. స్వామి ఇప్పుడు గుడులు ఉన్నాయి, పూజారులు ఉన్నారు, పూజలు ఉన్నాయి. కానీ ఒక ఇద్దరు భక్తుల్ని తీసుకుంటే ప్రతి ఒక్కరు ప్రతి వారం గుడికి వెళ్ళి పూజలు చేయించుకొని మంచిగా దేవుని నమ్ముతారు. మరొకరు పూజలు చేయించుకోకుండా గుడికి వెళ్ళకుండా నిత్యం గుండెలోనే తన హృదయంలోనే దేవుని స్మరించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు దేవుడికి ఎవరు నిజమైన భక్తులు? ఇద్దరు కరెక్టే. ఇద్దరు కలిసి ఒకరిగా ఉండడం మంచిది. ఈయన తప్పు, ఆయన తప్పు. శరీరానికి 2 కళ్ళు ఉన్నాయి. ఏ కళ్ళు కరెక్ట్ అంటే ఏం చెప్తావు? ఒక వ్యక్తిలోనే 2 పాత్రతలు ఉండగలగాలి. తన వరకు తను సదాచార సంపన్నుడై సత్యశీలుడై బ్రతకాలి. అట్ ద సేమ్ భగవంతుని కూడా దర్శించుకోవాలి, పూజలు చేసుకోవాలి, దండం పెట్టుకోవాలి, అక్కడ ఏమైనా సేవలు ఉంటే సేవలు చేయాలి, అన్నీ చేయాలి. ఇందులో చాలా అంతరార్థం ఉందండి. నా వరకు నేను ధర్మంగా బ్రతుకుతున్నాను కదా, ఎవరి జోలికి పోను కదా, ఎవరిని హింసించను కదా, ఎవరికి అపకారము చేయను ఉపకారము చేయనన్న ఇదొక వీక్నెస్. నీ వరకు నువ్వు బ్రతికేటప్పుడు ఎక్కడనో వెళ్ళి బతుకు హిమాలయ పర్వతాల్లో, ఇక్కడ ఎందుకుంటావు సభ్య సమాజంలో. పరోపకారాయ పుణ్యాయ అన్న సూక్తి మన వాళ్ళే పెట్టారు. పరోపకారాయ పుణ్యాయ, పరోపకారం చేయాలి, పుణ్యం గడించుకోవాలని మన ధర్మమే చెప్పింది. దేవాలయ దర్శనం, భగవద్ దర్శనం చేస్తూ కూడా పుణ్యం గడించుకోమని మన ధర్మమే చెప్పింది. ఈ డిఫరెంట్ క్యాడర్స్గా ఒకటే 2గా మారుతున్నాయి సమాజంలో. కానీ ఇదే సమాజంలో పాపపుణ్యాలు కూడా లెక్కించబడతాయి స్వామి. అవి లెక్కించబడితే ఎలా లెక్కించబడితే దేనికి అవి లెక్కించబడతాయి? పాపం అనేది లేదు, ఉన్నది ఒకటే పుణ్యం. వీడు పాటించట్లేదు కాబట్టి అది పాపం కింద కన్వర్ట్ అయ్యి అదొక రూపం దాల్చి వీడిని కనబడుతుంది అంతే. ఇప్పుడు కుక్కను పెంచావు, దాని సరియగు మోతాదులో అన్నం పెట్టి దానికి సరి అయిన మెడిసిన్స్ ఇచ్చి దాన్ని సాదుకుంటే అది బాగానే ఉంటుంది. దానికి అన్నం పెట్టకపోతే పిచ్చి ఎక్కుతుంది, అది పిచ్చి కుక్క కింద కన్వర్ట్ అవుతుంది. ఉన్న ఒకటిదే కుక్క కన్వర్ట్ అయింది పిచ్చి కింద. పాపం అనేది లేదు జగతిలో. మనిషి ధర్మం అనే ఒక స్థానాన్ని తప్పుతున్నాడు కాబట్టి అది పాపంగా మారి నీకు పీడనం అవుతుంది. ధర్మంగా ఉండు, అది నీతోనికి రాదు. మరి అలాగే ఈ రోజు మంచివాడిగా ఉండడం కూడా చాలా కష్టం అంటున్నారు కదా స్వామి. అంటే చెడ్డవాడు ఎక్కువైపోయారు. మంచివాడిగా ఉండడం చాలా ఈజీ. ఎలా ఉండాలి మంచివాడిగా? నీ వరకు నువ్వు బ్రతుకుతున్నావు, నీ వరకు నువ్వు దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నావు, శ్రీశైలం పోతున్నావు, తిరుపతి పోతున్నావు, పూజలు చేస్తున్నావు, నీ శక్తి కొద్ది సంపాదించింది 10వ పరగో ఉండిలో వేస్తున్నావు, అన్నదానాలు చేస్తున్నావు, గోసేవ చేస్తున్నావు. ఇది మంచిదే, ఇది మంచితనం. ఇలా ఉంటూ కూడా ఎవడో నిన్ను ధూర్తుడొచ్చి బాధింపబడుతున్నాడంటే క్షాత్రధర్మాన్ని వినియోగించి వాడిని ఎదిరించు. అంతేగాని నేను మంచివాడినండి, నన్ను ఏం చేయకండి అనడం కూడా ధర్మం ఒప్పుకోదయ్యా. అసలు పురుషుడు అంటే అర్థం ఏంటి? మగాడు అంటే అర్థం ఏంటి? బ్రాహ్మణుని వలె విద్వత్తు కలిగి ఉండాలి, క్షాత్రధర్మం కలిగిన క్షత్రుడిలో ఉండాలి, 10 మందికి అన్నం పెట్టేటటువంటి వైశ్యధర్మం కలిగి ఉండాలి, అందరినీ సమానమైన దృష్టితో చూస్తూ అందరికీ తోడ్పడేటటువంటి శూద్రధర్మం కూడా కలిగి ఉండాలి. అది పురుష. ఇందులో ఏ ఒక్క గుణం కలిగి మిగతా 3 గుణాలు కలిగి లేకుండా పురుష అనడం అంత కరెక్ట్ కాదేమో.
ఈరోజు ఈ సమాజంలో పురుషుడు చాలా డామినేట్ చేస్తున్నాడు స్వామి. కానీ ఈ సృష్టి మొత్తానికి అమ్మవారి అనుగ్రహం గాని, ఆమె ఉగ్ర రూపం గాని, ఆమె అనుగ్రహం ఇస్తే ఆనందపడుతూ ఉంటారు. ఉగ్ర రూపం ఇస్తే భయపడుతుంటారు. కానీ మన ఇంట్లో ఉన్న మనమ్మని ఆ అనుగ్రహాన్ని గాని, దాన్ని ఎందుకు ఇప్పుడున్న మనుషులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు స్వామి అసలు? దీనికి ధార్మిక చింతన లోపించడమే కారణం. ధార్మిక చింతనలో ఉండేవాడు ఎప్పుడు కూడా స్త్రీలను గౌరవించడానికే ఇష్టపడతాడు. అక్కడ చెప్పే సబ్జెక్ట్ అదే కదా. యాహ్! స్పిరిచువల్ డిపార్ట్మెంట్లో ఎస్టాబ్లిష్ చేసేటటువంటి నాలెడ్జ్ అంతా కూడా అదే కదా. స్త్రీలను గౌరవించమంటారు, స్త్రీలను ప్రేమించమంటారు, ఆదరించమంటారు. ప్రేమ అంటే భోగమైన ప్రేమ కాదు, యోగమైన ప్రేమ. స్పిరిచువల్గా వాళ్ళని అభిమానించడం అనేది. తోటి జీవరాశులను ప్రేమించమంటారు, తోటి మనుష్యులను ప్రేమించమంటారు, గౌరవించమంటారు. అందుకే ప్రతి వ్యక్తి కూడా స్పిరిచువల్గా డెవలప్ అవ్వగలగాలి. సింపుల్గా చెప్పాలంటే లాజిక్గా అందరూ బాగుపడతారు. అందరి లోపల సమవర్తమైనటువంటి జ్ఞానం వస్తుంది. ఇది లేకపోవడమే సమాజంలో జరిగే అల్లర్లకు కారణం. స్వామి మీరు ఒకసారి చెప్పడం జరిగింది. ఒక మనిషిగా నీ జీవితం పరిపూర్ణం చెందాలి అంటే పెళ్లి అనే తంతును మీరు కూడా మీ జీవితంలో జరగాలి అని. కానీ ఈ రోజుల్లో ఇప్పుడున్న మోడర్న్ టెక్నికల్ జనరేషన్‌లో దాన్ని అవాయిడ్ చేయడానికి అందరూ ట్రై చేస్తున్నారు. దీనివల్ల మనిషిగా పరిపూర్ణం చెందకుండానే ముగింపు పడుతుందంటారా జీవితానికి? మనకు సనాతన ధర్మంలో కొన్ని పవిత్రమైన యజ్ఞాలు చెప్పారు. హ్మ్. ఒకటి దేవయజ్ఞం, మనం చేసేటటువంటి హోమ తంతు. రెండవది సంభోగ యజ్ఞం. హ్మ్. సంభోగ యజ్ఞం అది ఒక యజ్ఞమే. మూడవది భోజన యజ్ఞం, ఇది ఒక యజ్ఞమే. నాలుగవది వివాహ యజ్ఞం, ఇది యజ్ఞమే. ఐదవది ప్రాకృతికమైన ధర్మాన్ని కాపాడాలంటే భూతదయ, ఇది యజ్ఞమే. ఈ పంచయజ్ఞాలు పాటించాల్సిన కర్తవ్యం సమాజంలో ప్రతి మానవుడి మీద ఉన్నది. ఇప్పుడు వివాహాన్ని కూడా ఒక యజ్ఞంతో పోల్చినప్పుడు దాన్ని ఎంత గొప్పగా మనం పాటించుకోవాలి, కట్టుబడి నడవాలి. అలా నడవట్లేదంటే నీ తప్పు తప్పిస్తే ధర్మం తప్పు కాదు, శాస్త్రం తప్పు కాదు, విద్వత్తు తప్పు కాదు. బుద్ధి లోపం, ఓపిక లేని జీవితాలు, ఈజీనెస్కి అలవాటు పడ్డ జీవితాలు, ఇవి తయారు కావడానికి కూడా కారణం ధార్మిక చింతన లేకపోవడమే. స్వామి మేము చాలాసార్లు గుడికెళ్తున్నప్పుడు గుడిలోకెళ్ళి కొబ్బరికాయలు, ఊదొత్తులు, అరటిపళ్ళు, ప్రసాదం ఇవన్నీ చేస్తూ ఉంటాం. చివరగా మాకు ఎంతో కొంత పుణ్యం జరగాలి, మనిషిగా మేము చేసిన పాపాలు ఏమైనా ఉంటే కడగబడాలి, మా కోరికలు దేవుడు తీర్చాలి అని. కానీ అదే గుడికి వెళ్తున్న ప్రాసెస్‌లో అదే మెట్ల కింద చాలామంది భిక్షగాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెట్టడానికి ఎవరికీ చేతికి రాదు. వాళ్ళు అడుగుతున్నా కూడా కొంతమంది చిరాకు పడుతూ ఉంటారు. ఏది నిజమైన పుణ్యం అంటారు? లోపలికెళ్ళి జి దూదొత్తులు, కొబ్బరికాయలు ఇవన్నీ చేసి ప్రసాదం పెట్టడమా? బయటున్నవాడి ఆకలి తీర్చడమా? అసలు దేవాలయంలో భిక్షగాలు ఉండకూడదు. ఉంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? దేవాలయాల దగ్గర భిక్షగాలు ఉండాల్సిన సిస్టమ్ మన ధర్మంలో లేదు. ఓకే. అసలు భిక్షాటన అనే పదానికి అర్థం, భిక్షువు అనేవాళ్ళు ఎవరంటే ఆది భిక్షువు సదాశివుడే. ఆయన తొలి భిక్షువు. భిక్షువు ఎలా వస్తాడు? ఆకస్మికంగా, అపరిచితంగా, కూనం లేని వ్యక్తి, పరిచయం లేని వ్యక్తి ఎప్పుడో తటస్థించాడు, ఎప్పుడో వచ్చిపోయాడంటే భిక్షువు అనొచ్చు. పొద్దస్తమాన చూసిన మొహాలే చూస్తూ అమ్మ అమ్మ అయ్యా అయ్యా అనుకుంటూ కూర్చుంటే అది భిక్షాటన అంటారా? దాన్ని భిక్షువు అంటారా? ఓకే. ఇది ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, అక్కడ ఉండేటటువంటి దేవాలయ పాలక మండలి యొక్క వైఫల్యం. వాళ్ళని కూర్చోబెడుతున్నారు, వాళ్ళు కూర్చుంటున్నారు. కానీ ఇలా వెళుతూ 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 దేవిని చూడడం కన్నా వాళ్ళని చూసి వెనక్కి రావడమే మంచిది అనుకుంటాను. అది మంచి పద్ధతి కాదు. దేవాలయాల దగ్గర భిక్షాటన చేసేవాళ్ళు ఉండకూడదు. ఇది తప్పు, చాలా తప్పు. ఇది నేను ఒప్పుకోను. దీన్ని నేను ఒప్పుకోను. నా పర్సనల్ ఒపీనియన్, నేనైతే ఒప్పుకోను. భిక్షాటన చేసే వాళ్ళకు దానం చేస్తే సరిపోతుంది కదా, గుళ్ళోకి వెళ్ళి దేవుని చూసుకోవడం ఏంటి అని మీరు అనుకుంటే అది గొప్ప విషయమే, నేను కాదనను. కానీ మనిషి ఇక్కడనే ఆగిపోతే దేవుడు అనేవాడు ఎందుకు ఇంకా? అంటే దేవునికి విలువ లేదా? దేవుని చూడొద్దా? ఎందుకు? ఇక్కడ భిక్షాటన చేసిన వాళ్ళకు భిక్షం వేయి, వెళ్ళి దేవుని కూడా మొక్కు. ఎందుకు ఇక్కడనే ఆగిపోతున్నారు మీరు? లేనివాడికి పెట్టాలనే జ్ఞానం మాకు తెలియదా? మీరేదో గొప్ప కనిపెట్టి మాకు నేర్పుతున్నట్టు. ఆకలితో ఉన్నవానికి అన్నం పెడితే అయిపోయాయి కదా నాపా, దేవునితో పోతే ఎందుకని నువ్వు అనుకుంటున్నావు, చూసావా? ఆ మాత్రం మాకు తెలియదా? అది ఉండాలి, ఇది కూడా ఉండాలి. ఎందుకు విభజించి చూస్తున్నారు? స్వామి చివరిగా మీకు సమయం దొరికినప్పుడల్లా సమయం చేసుకొని ఈ సామాజికంగా ఈ సమాజానికి కావాల్సిన ప్రతిదీ కూడా మాకు చెప్తూనే ఉంటారు, మాకు తెలియజేస్తూనే ఉంటారు. కానీ ఇది
మా చిన్నప్పటి నుంచి మాకెవరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ సనాతన ధర్మంలో హిందువులుగా భారతదేశంలో ఉన్న మాకు ఎవరు ఎందుకు మాకు పాఠ్య పుస్తకాల్లో గానీ, ఒక పుస్తకంగా గానీ, ఇది తప్పకుండా మీరు తెలుసుకోవాలి హిందువుడిగా అని ఎందుకు ఈ రోజు వరకు జరగట్లేదు? 2025 వరకు. ఈనాటికి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి యువకుడు చదువుతున్నది కేవలం పాశ్చాత్యమైనటువంటి చదువునే. స్వదేశీ చదువుని ఎవరు చదవట్లా. మన ధర్మాన్ని ఎవరు చదవట్లేదు. మన ధర్మాన్ని, ధర్మ మూలాలని, మన పురాణాలని, మన ఇతిహాసాలని, మన గ్రాంధికమైనటువంటి భాషను కూడా చదువులో ఇంప్లిమెంట్ చేసి పాఠ్యభాగ పుస్తకాల్లో ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరికి మన యొక్క మూలాలు తెలుస్తాయి, అందుతాయి. ఇది విద్యా విధాన వ్యవస్థలోనే లోపించింది. సామాజికంగా వచ్చేసరికి చెప్పేటటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మఠ పరంపర, పీఠ పరంపరకు అనుబంధంగా కట్టుబడి ఉండి నిలబడడం వల్ల ఒక లోపము, వాళ్ళ నియమాలు, వాళ్ళ సామ్రాజ్యాలే వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ మిగతా దాన్ని విస్మరించడం ఒక లోపం. కొందరికి ఆశ్రమ నియమాలు, పరంపర నియమాలు, నేను వైష్ణవులనని, నేను శైవుడనని, నువ్వు శాక్తేయుడవని, నువ్వు గానపత్యుడవని, నువ్వు సౌరుడవని, నీవు సిక్కువని, నువ్వు బౌద్ధుడవని, నువ్వు జైనుడవని, ఇందులో కూడా మళ్ళీ నువ్వు లింగాయతువని, నువ్వు బలిజవని, నువ్వు వీరశైవుడవని, ఇందులో ఈ వైష్ణవంలో కూడా నువ్వు ఇదని, నువ్వు అదని, ఈ దాంట్లో ఇలా రకరకాలుగా విచ్ఛిన్నం చెందడం ద్వారా సమాజానికి సమున్నతమైన దిశానిర్దేశకం, జ్ఞానం పంచేవాళ్ళు తక్కువైపు ఉన్నారు. మీరు అన్నట్టుగా వేల మీద లెక్క పెట్టారు. కానీ నేను శోధించినంత వరకు, నా అనుభవంకు దొరికినంత వరకు అమ్మ అందరికి అమ్మే. అమ్మకు నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అని ఉండదు. కాబట్టి మేము అమ్మవారిని పూజిస్తూ, అన్నిటినీ మేము స్వీకరిస్తూ, అందరి గురువులను, అందరి జగద్గురువులను మేము అభిమానిస్తూ, గౌరవిస్తూ, పూజిస్తూ, సమాజానికి సరి అయిన జ్ఞానాన్ని, ధర్మాన్ని ఇచ్చే కోణంలో నేనైతే ఉంటా. అమ్మ విష్ణువుకు జన్మనిచ్చింది, అమ్మ శివుడికి జన్మనిచ్చింది, అమ్మ బ్రహ్మకు జన్మనిచ్చింది, అమ్మ అష్టదిక్పాలకాది దేవత గణములకు అందరికీ జన్మనిచ్చింది, సర్వ ఋషిపుంగవులకు, యోగులకు జన్మనిచ్చింది. ఇటువంటి బ్రహ్మాండాన్ని పోలిన కోట్ల బ్రహ్మాండాలకు కూడా అమ్మే. మేము సర్వ సమున్నతమైనటువంటి పరంపర, పీఠ పరంపరలో ఉన్నవాళ్ళము. అందరి గురించి మేము ఎప్పుడూ ఉంటాం. నా వరకు నేను ఎప్పుడూ ఉంటాను. స్వామి, ఎప్పుడైనా స్వాములు అంటేనే మాకెప్పుడు మా ఈ ఋషులన్నా వీళ్ళందరూ కూడా మాకు అందరూ మా మనుషులకి. కానీ మీరు మాత్రం జనాల మధ్యలోనే, మనుషుల మధ్యలోనే ఉంటూ మాకు ఎప్పటికప్పుడు మాకు అది తెలియజేస్తున్నారు. కానీ ఈ ప్రయాణాన్ని ఎలా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు? దీనికి అంతటికీ కారణభూతమైనది ఆ తల్లి. మీరు అనుకుంటున్న మీ ముందు నేను ఉన్నానని మీరు అనుకుంటారు. 24/7 నా ఊపిరి ఉన్నన్నాళ్ళు నా వెనకాల ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళే నన్ను తీసుకెళ్తారనే నమ్మకం నాకు. ఇందులో నేను ఎప్పుడూ కాంప్రమైజ్ కాను. ప్రపంచానికి కనిపిస్తున్నది పరాశ్రీ స్వామి ఒక్కడే. కానీ ప్రపంచానికి కనబడకుండా అంతర్మూలంగా ఉండి, నా వెనకాల ఉండి నన్ను రక్షిస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను మాట్లాడే ప్రతి మాట, ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా మాధ్యమంగా సమాజంలో నేను చేస్తున్న స్టేజ్ ప్రోగ్రామ్స్లో కూడా కొన్ని మాటలు కటువుగా ఉన్న మాట వాస్తవమే. కొందరి మనోభావాలు తింటున్నాయన్న మాట వాస్తవమే. కొందరు బాధపడుతున్నారు అన్నమాట వాస్తవమే. కానీ ఒక స్క్రూ టైట్ కావాలంటే దాని థ్రెడ్స్ గట్టిగా బిగించాలి, తప్పదు. లూజ్గా పెట్టామనుకోండి, మొదలికే మోసం వచ్చేస్తుంది. సమాజంలో ఒకరు బాధపడుతున్నారని నేను అనుకోను. ఒకరి బాధ 100 మందికి మేలు జరుగుతుందని నేను అనుకుంటాను. అనుకున్న నా భావన నాది కాదు, నా వెనకాల ఉండేటటువంటి దైవ ప్రేరణ. స్వామి, ఎన్నో ఏళ్ళ ప్రయాణంగా స్పిరిచువల్ నాలెడ్జ్ సంపాదించిన మీరు, ఈరోజు మేము ఈ టెక్నాలజీ మీద చాలా నాలెడ్జ్ ఎలా సంపాదించాలని కోర్సులు ఏవో చేస్తాం. బట్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా నేను ఎలా అచీవ్ చేయగలను? బుక్స్ ద్వారానా, లేకపోతే స్పిరిచువాలిటీ గురించి తెలుసుకోవడం వల్లనా, లేకపోతే మీలాంటి గురువులను కలవడం వల్లనా, ఎలా జరుగుతుంది స్వామి అది? తప్పకుండా ప్రతి వ్యక్తికి స్పిరిచువల్ గైడ్లైన్స్ ఇచ్చేటటువంటి గురువు ఒకరు కావాలి. ఆధ్యాత్మికంగా వారికి సరి అయిన సలహా సూచనలు ఇచ్చేటటువంటి గురువు కావాలి. పుస్తకం అనేది కేవలం మోరల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంతే, కానీ దాంట్లో క్లారిఫికేషన్ ఇయ్యదు. ఆ స్పిరిచువల్ క్లారిఫికేషన్ కోసం అనుభవజ్ఞుడైనటువంటి గురువు ఉండాలి. దుర్గా సప్తశక్తిలో అర్గళా స్తోత్రం అని ఒక స్తోత్రం ఉన్నది. అర్గళా స్తోత్రంలో ఒక శ్లోకం ఉన్నది. ఏంది? ఒక స్తోత్రంలో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ఏంటంటే, పత్నీం మనోరమాం దేహి మనోవృద్ధానుసారిణి తారిణీం దుర్గ సంసార సాగరశ్యత్ కులోద్భవం అని ఒక శ్లోకం ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే, నేను కోరుకున్న నాకు
ఇష్టమైనటువంటి నేను కోరుకున్న పద్ధతిలో నాకు మంచి పత్నినివ్వు. ఈ సంసార సాగరమును ధర్మంతో నేను ఛేదించడానికి, ఈ ధర్మ పరివర్తనంతో నేను సాధించడానికి, ఈ సంసార సాగరాన్ని దాటడానికి మంచి వంశాంకురం ఇచ్చేటటువంటి పత్ని, సకుల సంజాత అయినటువంటి పత్ని, మంచి గుణగణాలతో ఉండేటటువంటి పత్ని, పతివ్రత అయినటువంటి పత్ని, ఆరోగ్యవంతురాలైనటువంటి పత్ని, అన్ని గుణగణాలు కలిగి ఉన్నటువంటి ధర్మపత్నిని నాకు ఇవ్వని దాని యొక్క అర్థం. ఇది ఈ శ్లోకం చదవవలసిన వాడు కేవలం పెళ్లి చేసుకొని పిల్లలు కనేవాడు ఈ శ్లోకం చదవచ్చు. మాలాంటి సన్యాసులు ఈ శ్లోకం చదవకూడదు. ఒకవేళ గ్రంథంలో ఈ శ్లోకం ఉంది కానీ ఫ్లోలో అందరు చదివేస్తారు, ఫ్యూచర్లో వాడు పెళ్లి చేసుకోడు. ఇప్పుడు ఈ శ్లోకం దేనికి పనిచేయాలి, ఈ మంత్రశక్తి దేని మీద వానికి ఫలం ఇవ్వాలి? ఇటువంటివి కొన్ని విప్పి చెప్పడానికి, ఇటువంటి వాటిలో ఉండేటటువంటి మార్మికతను తెలియపరచడానికి గురువులు అవసరం. ఇది చాలామందికి తెలియక ఇప్పుడు మాలాగా వైరాగ్యంలో ఉండేవాళ్ళు దీనిలో చదువుతున్నారు. గురువులే, తోటి సాధకులు కూడా. ఇప్పుడు సాధక స్థితిలో ఉన్నావు, ఫ్యూచర్లో నీకు పెళ్ళి అనే ఇష్టం లేదు, నువ్వు పెళ్లి చేసుకోవు, కానీ నువ్వు చదివి లాభం లేదు కదా. అవును. చదివావు కానీ మంత్రం జాగృతమైంది, అది పని చేయడం మొదలు పెడుతుంది. దేని మీద పని చేయమంటివి? అలాగే పుస్తకాలు అనేటివి ప్రాపర్ నాలెడ్జ్ కోసం ఓకే, ప్యూరిఫైడ్ నాలెడ్జ్ కోసం పుస్తకాలు అవసరం లేదు, గురువే కావాలి. మీరు స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలంటే అనుభవజ్ఞుడైనటువంటి గురువు మీకు అవసరం. సర్వధర్మాలను, అన్ని మతాలను, అన్ని ధర్మాలను సమమైన జ్ఞానంతో చూసేవాడే నీకు గురువు కావాలి. శివభేదం, వైష్ణవ భేదం, ఈ భేదం, ఆ భేదం, అది ఇదని చూసేవాళ్ళు అవసరం లేదు. అటువంటి వాళ్ళు ఉన్నా పక్కన పెట్టండి, వాళ్ళని కలవద్దు, వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవద్దు. ఎందుకంటే ఏకపక్షపాతం, ఒంటి జ్ఞానం అవుతుంది. అది ఎంతసేపు ఉన్నా ఒకే ముఖం పోటీ పోతుంది. అటువంటి గురువులు మనకి ఇప్పుడు అవసరం లేదు సమాజంలో. ఇప్పుడు గతంలో ఉన్నారేమో, మనకు అవసరం లేదు. ఇప్పుడున్న మారుతున్న కాలాన్ని బట్టి, ఇప్పుడు జరుగుతున్న దాడులను బట్టి, ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులను అనుసంధానంగా చేసుకొని ఫ్యూచర్ ప్లానింగ్ బట్టి వైష్ణవుడవా, శైవుడవా, శాక్తేయుడవా, గానపత్యుడవా, సౌరుడవా, బౌద్ధుడవా, జైనుడవా, నథింగ్ మ్యాటర్. ధర్మమే అని మాట్లాడే వాళ్ళు మనకు కాదు. స్వామి, అంటే దేవుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో మాకు చూపిస్తూ ఉంటారు కదా. అండ్ ఇక్కడ మనకి త్రిమూర్తులు మనకు కనబడుతున్నారు. అలాగా దేవుడి రూపాన్ని, నిజమైన రూపాన్ని ఒక మనిషి ఎలా గుర్తించాలి స్వామి? ఎందుకంటే ఇప్పుడు మేము సినిమాల్లో చూస్తుంటే ఒకప్పుడు చాలా బ్రైట్గా బోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కనబడేవాళ్ళు. ఇప్పుడు మెల్లమెల్లగా సినిమాల్లో చూస్తుంటే దేవుడు అనేవాళ్ళు మన మనుషుల్లాగే వస్తున్నారు. అంటే ఈ చేంజ్ ఓవర్ అనేది మనిషిలో వచ్చిందా, లేకపోతే దేవుడిని చూసే విధానంలో వచ్చిందా మనం స్వామి? మనిషిలో వచ్చింది, చూసే విధానంలో వచ్చింది. పరమాత్మ తత్వం అటువంటిది కాదు. మన పురాణాల్లో వర్ణించిన ప్రకారంగా వేదంలో పరమాత్మ ఉనికి ఉంది. వేదం యొక్క మూలంలో పరమాత్మ చైతన్యం యొక్క ఉనికి ఉంది. ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి పరమాత్మ వర్ణన కూడా వేరు. వాటిని మనం ఒక డ్రాప్ చేసి ఒక పిక్చర్ వేయాలంటే ఒక విష్ణుమూర్తి లాగా వస్తాడు, ఒక శివుడి యాంగిల్ వస్తుంది, అమ్మవారి యాంగిల్ వస్తుంది, ఇవి వస్తాయి. ఓకే, కానీ ఈ మధ్యకాలంలో చూపిస్తున్నటువంటి రూపాలు, అవతారాలు అయితే పరమాత్మ తత్వం కాదు. ఆదిలో చూపించినటువంటి రూపాలే సత్యం, వాస్తవం, నిజం. ఈజీగా చూడొచ్చు. విష్ణుమూర్తి చేతి లోపల చక్రం, శంఖం ఉంటుంది. శంఖం నుంచి నాదం వస్తుంది, శబ్దం. చక్రం బాగా రాపిడి చెందితే ఫైర్ వస్తుంది. సైన్స్ కూడా ఏం చెప్తుందంటే సౌండ్ కమ్ లైట్ థియరీ నుంచే బిగ్ బ్యాంగ్ థియరీ జరిగింది, యూనివర్సల్ ఎస్టాబ్లిష్ అయ్యింది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా కాలుతూ లావా అనేది చల్లారిన తర్వాత వర్షపాతం చేత భూమిలో జీవం పుట్టింది నీళ్లుతో అని చెప్పారు. ఇక్కడ సౌండ్ అంటే శంఖం, నాదం. చక్రం అనేది ఫైర్, లైట్. సౌండ్ కమ్ లైట్ థియరీ ఇక్కడ ఉన్నట్టే కదా. అంటే విశ్వం విష్ణు వషట్కారో అని విష్ణు సహస్రనామంలో చెప్తారు. విశ్వానికి అధిపతి విష్ణు. ఇంకొక థియరీ మనం చూసుకుంటే విశ్వంలో విహరించి గగనంలో విహరించేది గరుడ, అంతరిక్షంలో విహరించేది గరుడ. ఆ గరుడు మీద ఉండేది విష్ణు. కొంచెం సింబాలిక్ ఆఫ్ థియరీతో చూసుకుంటే, అవునా? అలాగే మన దేవతల చేతుల్లో ఉండేటటువంటి ఆయుధాలు, వాళ్ళ మెల్లో ఉండేటటువంటి ఆభరణాలు, వాళ్ళ వేషభూషణలు, వాళ్ళ యొక్క సాహస నైపుణ్యశీలత,
వాళ్ళ యొక్క అవతార పరమార్థానంతా డీకోడ్ చేస్తే విశ్వానికి నేచర్కి కనెక్ట్ అయి ఉంటారు. దత్తాత్రేయుడికి 3 తలలు, వెనుక కామధేనువు, ముందల 3 శునకములు. ఇదంతా కూడా బ్రహ్మ యొక్క కమండలము, చేతిలో వేదాలు, ఆ 4 తలలు, వీటన్నిటిని టెక్నికల్గా డీకోడ్ చేస్తే ఇదంతా నేచర్ కమ్ సిస్టమ్, యూనివర్సల్ లా. యూనివర్సల్ లా అంటే విశ్వ విజ్ఞానమైనటువంటి న్యాయస్థానం ఇక్కడ వ్యక్తమవుతుంది. మనం అర్థం చేసుకునే ధార్మిక జ్ఞానం కావాలి. చెప్పిన వాళ్ళు విని అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం కూడా అవతల వాళ్ళతో ఉండాలి. స్వామి చివరిగా ఇప్పుడు సనాతన ధర్మాన్ని మనం అందరం పాటిస్తున్నాం, హిందువులుగా మనం అందరం బతుకుతున్నాం ఇదే భారతదేశంలో. కానీ నువ్వు హిందువు అవ్వడం వల్లే నిన్ను చంపుతున్నాను అని మిగతా వాళ్ళు మతాలు అంటుంటుంటే అది మన ఉనికికి మనమే కట్టుదిట్టంగా చేసుకున్నట్టు ఏమైనా అవుతుందా స్వామి? ఇది మనకు మనంగా గుంత తవ్వి గుంతలో పడుతున్నటువంటి పద్ధతి. మన గోతి మనమే తవ్వుకున్నాం, ఇప్పుడు కాదు. గత 750 సంవత్సరాల నుంచి మన గోతి మనమే తవ్వుకుంటున్నాం. ఏంటంటే లౌకిక దేశం అని, మత సామరస్యం అని, మనమందరం అన్నదమ్ములం, భాయి అనే ఒక ఇదంతా మన అజ్ఞానం. మన తప్పుకు మనమే ఇప్పుడు ప్రాయశ్చిత్తం చెప్పుకొని, ఆయన మతాన్ని చూసి మనల్ని చంపుతున్నప్పుడు మనం కూడా మతం చూసే కొందాం, మతం చూసే చేరదిద్దాం. అవసరం అనుకుంటే విప్పి చూసే కొను, విప్పి చూసి కొను, విప్పి చూసే వానికి జీవన భృతి ఇవ్వు, విప్పి చూసి. ఎందుకంటే జరిగింది కదా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతిదీ వాళ్ళే మనకు నేర్పుతున్నారు, మన వాళ్ళు ఎప్పుడు నేర్పరు. నువ్వు తప్పు చేస్తావు, నువ్వు ఉండమంటున్నావు, మేము ఉంటున్నాం, నువ్వే చేయకపోతే మాకు ఈ థాట్ వచ్చేది కాదుగా. హిందువు అనేవాడు సామరస్యంగా ఉన్నాడు. ఇప్పుడు మథురాలో కృష్ణ పరమాత్మ జన్మించిన దగ్గర మసీద్ ఎందుకయ్యా నేను ఒక పెద్ద మనిషిని అడిగితే, మత సామరస్యం లే గురువు గారు, హిందువులు ముస్లిమ్స్ గొడవ పడుతుంటే కలిసిమెలిసి ఉండాలని ఏర్పాటు చేశారేమో అన్నారు. సంతోషం. మరి మత సామరస్యం మీకేనా, మాకు కూడా వద్దా? అజ్మీర్ దర్గా కాడ వెళ్ళి నేను ఒక అమ్మవారి గుడి కడతాను, ఒప్పుకుంటావా? అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎంతసేపు ఉన్నా హిందువు అనేవాడే అజ్ఞాని, హిందువు అనేవాడే మూర్ఖుడు, హిందువు అనేవాడే దద్దమ్మ. వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉంది, వాళ్ళు చాలా కరెక్ట్ ఉన్నారు, స్ట్రెంత్లో స్టాండర్డ్గా ఉన్నారు, బలంగా ఉన్నారు, యుక్తాయుక్త విచక్షణ సహితంగా ఉన్నారు. వాళ్ళు మన విచక్షణ రహితంగా ఉన్నాం. ఇప్పుడు చెప్పాడు, నేను ఒక వీడియోలో చెప్పాను, హిందూ అనే పదం విశ్వ విజ్ఞాన విజేత సంకేతం అన్నాను. చెప్పడానికి బాగుంది కానీ దేనికి పనికిరారు మన హిందువులు. దొంగ చేతికి తాళాలు ఇచ్చా తర్వాత నెత్తికి గోక్కోవడమా? అంతే కదా. ఇంకోటి, యుద్ధ నీతి, రాజనీతి, రాజతంత్రం, రాజ మెలకువలు చెప్పింది ప్రపంచానికి మనమే. మనం మీన్స్ సనాతనుడు. అసలు ఈ ప్రపంచంలో సనాతనుడు కానివాడేవాడయా? అందరు సనాతనులే. వాళ్ళు సనాతన ధర్మంలో భాగమే. ఏంటంటే కాలాంతర్గతంగా విభజన చెంది వాళ్ళకు వాళ్ళు కొన్ని రిలీజియన్స్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ మతికి వచ్చినటువంటి మస్తిష్కంలో వచ్చిన మతాలను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అవి మతాలు, మతి నుండి పుట్టినాయి కాబట్టి మతాలు. మనది మతం కాదు, మన ధర్మం. ఎందుకు? ప్రకృతిని చూసినా మనల్ని చూసినా ఒకటేలా ఉంటాం. ప్రకృతి వేరు, మనం వేరు ఎన్నటికీ కాదు. మనం ప్రకృతితో కలిసి నడుస్తాం. అందుకే ఇది ధర్మం. స్వామి మరి ఇదే దేవుడికి బలిచ్చినప్పుడు కోడిని బలిస్తుంటారు, మేకలను బలిస్తుంటారు, అలాగే బయటను కూడా వాటిని రోజు ప్రతి ఆధారం మనం చంపుకొని తింటారు. వాటిని చంపినప్పుడు రాని ప్రతిదీ కూడా ఒక గోమాతని, ఒక నెమలిని, ఒక పులిని చంపినప్పుడు ప్రభుత్వం కూడా అలాగే తిరగబడుతుంది. హిందూ సనాతన ధర్మం పాటించిన వాళ్ళు కూడా అలాగే తిరగబడుతుంది. ఇందులో వ్యత్యాసం ఎందుకు మూగ జీవాల్లో? ఇక్కడ గోవుని నువ్వు చంపాల్సినటువంటి అవసరం లేదు. మేక, గొర్రె, కోడి అంటే పక్కన పెడతాం. ఆ సెక్షన్ వేరు, ఆ చాప్టర్ వేరు, దాని సబ్జెక్ట్ వేరు. దాని విషయానికి వస్తే అది వేరే కంటెంట్ అవుతుంది. ఓకే, అసలు నువ్వు గోవుని ఎందుకు చంపుతావు నాకు అది చెప్పు. జాతీయ జెండాను మనం గౌరవిస్తాం, ఈ దేశానికి ప్రతీక. గౌరవించేదాన్ని పోయి చింపుతా అంటే మన నేషన్, ఈ దేశం యొక్క ప్రతీక, ఈ దేశం యొక్క హక్కు ఒక జెండాలో నిలబెట్టాము. ఒక కాన్సెప్ట్ను ఒక త్రివర్ణ పతాకంలో లాక్ చేస్తాం. మన దేశీయ భావాన్ని అందులో ఇంప్లిమెంట్ చేశాం. దాన్ని గౌరవించాలని ఒక ప్రతిపాదన తెచ్చాం. గౌరవించాలే తప్పిస్తే చింపడం ఏమిటి? చింపకపోగా తొక్కడం ఏంటి? తొక్కకపోగా దాని మీద మూత్రం చేయడం ఏంటి? ఇది బలుపు కాదా? అదెంతో
సనాతన ధర్మం పురుడు పోసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు గావో విశ్వస్య మాతరః. మరి ఇది మా విశ్వాసం కాదా, మా నమ్మకం కాదా? మేము పూజించుకునే గోవుని తింటేనే నువ్వు బ్రతుకుతావా? వేరే లేవా? మేకను కోసుక తిను, గొర్రెను కోసుక తిను, కోడిని కోసుక తిను, పందిని కోసుక తిను, సాలకపోతే మనిషిని చంపుక తిను, మా గోవుల జోలికి రా, కాల్తది. మా విశ్వాసం నీకు గౌరవం కాకపోతే నువ్వెవడవయ్యా మాకు? మా విశ్వాసాన్ని నువ్వు గౌరవించకపోతే నువ్వెవడవు మాకు? ఏడవుంది భాయి భాయి కా చారా. अगर भाई भाई का चारा तू पालना चाहते तो हमारा जो भी है तू मान्यता ले लो. మా అన్ని గౌరవ సూచకాలను నువ్వు తీసుకో, హక్కుగా తీసుకో. అప్పుడు నువ్వు అన్నావు నేను తమ్ముని, లేదా నేను అన్నాని నువ్వు తమ్ముడవు. మాన ప్రాణాల కానీ లేని భాయి భాయి చారా విశ్వాసం కాడొచ్చిందా? మత విశ్వాసం కాడొచ్చిందా? ఆడ కూడా ఏముంది? అలంపూర్లో దర్గా ఉంది, విజయవాడలో దర్గా ఉంది, మథురాలో దర్గా ఉంది, వేములవాడ కాడ దర్గా ఉంది. కానీ మా మత కేంద్రకాల, మా ధర్మ కేంద్రకాల మీ మత విశ్వాసాలు ఉన్నాయి, మీ యొక్క మత కేంద్రకాల మా ధర్మ విశ్వాసాలు ఉన్నాయా? ఇన్ని చెప్పాల్సింది కానీ ఒక మాట చెప్పనా, మన హిందువులకు అసలైన జ్ఞానం ఉంది కానీ పని చేయదు. పని చేసినా పనికి రాదు. ఎందుకంటే కులం అనే ఒక అజ్ఞానంలో ఉన్నాం, మతం అనే ఒక అజ్ఞానంలో ఉన్నాం. లింగాయతులకు, వీరశైవులకు, శైవ పరంపర సంబంధించిన వాళ్ళకి ఏమైనా జరిగితే వైష్ణవులు రారు, వైష్ణవులకు ఏమైనా జరిగితే శైవులు రారు, శైవాలయం కూల్చివేస్తుంటే వైష్ణవ పరంపరకు సంబంధించిన వాళ్ళు రారు, వైష్ణవాలయం కూల్చేస్తుంటే శైవ పరంపరకు సంబంధించిన వాళ్ళు రారు. ఈ దౌర్భాగ్యాలు ఉన్నాయి మన ధర్మంలో, ఏం చేస్తాం? మనిషి మనుగడ ఎప్పటికన్నా ముగిసిపోతుందా స్వామి ఈ భూమి మీద? అది ప్రకృతి తలుచుకుంటే అవుతుంది, కాలం తలుచుకుంటే అవుతుంది, కానీ మన చేతిలో లేదు. ఏదో పెద్ద అనుభవం వేసి మానవ మనుగడ లేకుండా చేద్దాం అనుకుంటారు కానీ అది సాధ్యం కాదు. కానీ ఆ ప్రకృతి విరుద్ధంగానే మనం అందరం బతుకుతున్నాం కదా స్వామి. ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రకృతి విరుద్ధంగా బ్రతికితే అసలు కన్ను మూసి తెరిచే లోపలనే తుడుచుపెట్టుకుపోతాం. అది కాలం తలుచుకుంటే అవుతుంది, మనిషి తలుచుకుంటే కాదు. దాని చేతిలో మనం ఉన్నాము, మన చేతిలో అది లేదు. సరే స్వామి, ఇంకా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి స్వామి. మీరు మాట్లాడుతూ నాకు భయం వేస్తుంది స్వామి. ఎందుకు భయపడుతున్నా? నేను మంచిగానే ఉన్నా, నీతో ప్రేమగానే ఉన్నా, నేను ఎందుకు భయపడుతున్నా? నన్ను పెద్ద పెద్ద పీఠాధిపతులు అన్నారు, నువ్వు ఏం మాట్లాడతావో అర్థం కాదు, ఏం చెప్తావో అర్థం కాదు, కానీ కరెక్ట్ చెప్తావు కానీ మళ్ళీ ఏం చెప్తావో అర్థం కాదు అంటారు. జిఆర్ స్వామి కూడా అన్నాడు ఈ మాట. నిజం, ప్రామిస్. అంటే నేను చెప్పే జ్ఞానానికి మీరుండే స్థితికి కొంచెం డిఫరెంట్ ఉందండి. మీరు ఒక ట్రాన్స్లో బ్రతుకుతున్నారు, నేను వాస్తవంలో బ్రతుకుతున్నాను. ఒక ఆయన అంటాడు, మంత్రాలు తంత్రాలు ఇవన్నీ చీప్గా తీసిపాడేస్తావి ఏంటి అంటాడు ఆయన. గురువే, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఉన్నాయి, ఇవి వేరు ఇవి వేరు అంటావేంటి, ఇంత సింపుల్గా తీసిపాడేస్తావు అంటాడు ఆయన. మరి ఎలా చూడలేదండి? సుమన్ టీవీలో నేను ఒక విషయం చెప్పాను, మంత్రాస్ అంటే ఏంటి, తంత్రాస్ అంటే ఏంటి, యంత్రాస్ అంటే ఏంటి. అయ్యో మీరు ఇంత సింపుల్గా చెప్పారు ఏంటండి అంటాడు ఆయన. మరి ఎట్లా చెప్పాలా? ఇంకో విధంగా కూడా చెప్పాలా? అలా అధమంలో, అజ్ఞానంలో, మూఢనమ్మకాలకు బలి అయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. మొన్న ఒక ఆవిడ ఏదో జరుగుతుందని నగ్న పూజలు చేసిందట. ఆ చేసిన వాడు ఒక ధూర్తుడు. ఆవిడ నగ్నంగా కనిపించేవాడికి బుద్ధి వికటించింది. ఆవిడ చెంతను అసభ్యకరంగా ప్రవర్తించాడు. మళ్ళీ ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇదంతా ఎందుకు పంచాయతీ? కానీ ధర్మంలో అయితే నగ్న పూజలు లేవు. నగ్న పూజ అంటే అర్థం ఏంటి? అంతర్గతంగా నగ్నం అవ్వు, హరిషట్ వర్గాలని విడిచిపెట్టు, మోహమును విడిచిపెట్టు. అంతర్గతంగా నగ్నం అవ్వాలి కానీ బహిరంగ నగ్నం కాదు అది. నిజం. సతీ అనసూయదేవి దగ్గరికి త్రిమూర్తులు వెళ్తారు. అమ్మ మాకు భిక్ష పెట్టంటారు. ఆమె పెట్టడానికి వస్తే వాళ్ళు ఒక కండిషన్ పెడతారు, నీవు ద్విగుణ సంజాతవై నీవు అర్ధనగ్న స్థితిలో కాకుండా పూర్ణ నగ్న స్థితిలో మాకు భోజనం పెడితే మా నియమం అది మేము స్వీకరిస్తామంటారు. ఆమెకు అర్థమవుతుంది, మహాజ్ఞానవంతురాలు ఆమె, మహాపతివ్రత, ఆమెకు అర్థం కాదా ఏంటి? ఒక్క క్షణంలో తన జ్ఞాన నేత్రంలో ఈశ్వరుడు తెచ్చుకుంటే వాళ్ళు పసిపిల్లలు అవుతారు. పోనీ అంత తాపసిక శక్తి మనతో ఉంటే నగ్నంగా మారండి ఇప్పుడున్న మహిళలు. కరెక్టే కదా? సమాజం అంతా కూడా ఒక విధమైనటువంటి ధోరణిలో పోతుంది.
మనమేదో సత్యవంతులమని సడన్గా వాళ్ళ ముందరకు వచ్చి నీతులు చెప్దామన్నా వాళ్ళకి అర్థం కావు. ఉల్టా మనల్ని పిచ్చోళ్ళు అంటారు, నాలాంటి వాళ్ళని. వీడు పెద్ద పిచ్చోడు, వీడు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని నా మీనే బురద తల్లుతారు. ఈనాడు నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి దేశాన్ని మంచిగా కాపాడుతున్నాడు అని చెప్పి వీడు బీజేపీ కూడా అంటారు. ఇదే నరేంద్ర మోదీ కాంగ్రెస్లో ఉన్నా నేను కాంగ్రెస్ను పోగొడుతుంటాను. ఇదే నరేంద్ర మోదీ ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా నేను నరేంద్ర మోదీని పోగొడుతుంటాను. అక్కడ వ్యక్తి నాకు కావాలి, పార్టీ అవసరం లేదు. ప్రామిస్ చెప్తాను, గాడ్ ప్రామిస్, మై గాడ్ ఈస్ ప్రామిస్. మనకు ధర్మరక్షకుడు కావాలి. ఒక కృష్ణ పరమాత్మ లాంటి ధర్మరక్షకుడు నాకు కావాలి, నాకు అవసరం. అది అంటే నా పెళ్ళం పిల్లలకు నా బ్యాంక్ బ్యాలెన్స్ కోసం కాదు, సభ్య సమాజంలో నేను ఒక భాగం కాబట్టి నాకు అవసరం అంటే సమాజంకి అవసరం అన్నట్టే లెక్క. నరేంద్ర మోదీని అభిమానిస్తున్నామంటే కేవలము దేశాన్ని గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభుల వారిని ప్రతిష్ఠ చేసేటప్పుడు 7 రోజులు నిరాహారిగా ఉపవాసం ఉన్నాడు. రాహుల్ గాంధీని ఉండమంటే ఉంటుండేనా? సామరస్యంగా మాట్లాడదాం. వేరే ఏ పార్టీ వ్యక్తి ఉండామన్నా ఉండకుండే. ఈయన ఉన్నాడు అంటే పార్టీలో ఉన్నందుకు ఉన్నాడా అంటే కాదు, ఆయన ఏ పార్టీలో ఉన్నా ఉండేవాడు. ఎందుకంటే దేశీయమైన భావాలు కలిగిన వ్యక్తి. అటువంటి వాళ్ళు కావాలప్ప ఈ దేశానికి అంటాను నేను. లేదు గురుదేవా, వేరే వాళ్ళు నాయకులు కాదా, వాళ్ళ లోపల పట్టు లేదా, వాళ్ళు చేయలేరంటే చేస్తారు. కాంగ్రెస్ ఉన్నన్నాళ్ళు గంగా నది ఏ తీరుగా ఉండే ఇప్పుడు ఎలా ఉంది గంగా నది? మాకు అన్నీ తెలుసు, తెలిసే మాట్లాడతాం. మీరు మాకు సారంగ నీతులు చెప్పకండి, మాకు ఏదో చెప్పాలని ప్రయత్నం చేయకండి. అంటే ప్రేక్షకులు తెలుసు కదా, మేము పార్టీల గురించి మాట్లాడాలా, నాయకుల గురించి మాట్లాడాలా. చాలా మంది ఏమంటారు, స్వామీజీలు రాజకీయం మాట్లాడరాదు అంటారు. అసలు రాజకీయం అంటే ఏంటి మీరు చెప్పండి? రాజకీయం అంటే ఏంటి? రాజనీతి అంటే ఏంటి? రాజకీయం అంటే ఏంటి చెప్పండి? ప్రజలను పాలించడం, ప్రజలను పాలించేది. మనం ప్రజలను పాలించొద్దా? పొలిటికల్ ఎజెండా కాదండి, ధార్మికమైనటువంటి పరిస్థితులు. రాజనీతి అంటే సమున్నతమైన గుణగణాలతో ఉండే వాళ్ళని రాజు అన్నారు. మరి సమున్నతమైన గుణగణాలు మాతో ఉండొద్దా? ఉండొచ్చు. మీరు రాజకీయం అంటే కేవలం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ అనుకుంటారు. అది కాదు రాజకీయం. రాజులా, సింహంలా హుందాగా ఉండి పరిపాలించే ప్రతి ఒక్కడు రాజే. అంటే ఎందుకు రాకూడదు స్వామీజీలు? రాజకీయం మీద ఎందుకు మాట్లాడకూడదు? ధర్మశాస్త్రంలో రాజకీయం ఒక భాగం, అర్థశాస్త్రంలో ఒక పార్ట్, అది ఒక చాప్టర్. అంతే. అర్థశాస్త్రాన్ని ఎవరు రాశారు? అన్నీ సనాతన ధర్మంలో భాగమే. మీరు ఇది మాట్లాడండి, ఇది మాట్లాడకూడదు, వాళ్ళ గురించి మాట్లాడండి, వీళ్ళ గురించి మాట్లాడండి, ఉపనీతులు మాకు చెప్పొద్దు ప్లీజ్. మాకు తెలుసు ఏం మాట్లాడాలో తెలుసు, ఎలా ఉండాలో మాకు తెలుసు, సమాజాన్ని ఎలా క్రమబద్ధీకరించాలో మాకు తెలుసు. అష్టలక్ష్ములను, అష్టైశ్వర్యాలను తన ఆస్థానాధిపతులుగా చేసుకున్నటువంటి దేవేంద్రుని కూడా కులగురు ఉన్నాడు. శ్రీరామచంద్ర ప్రభుల వారికి కూడా గురువు ఉన్నాడు, ఆస్థాన గురువు ఉన్నాడు. ఆడి తప్పని హరిశ్చంద్రుడు కూడా కులగురు ఉన్నాడు. వాళ్ళు రాజులు కదా, వాళ్ళకెందుకు గురువులు అవసరం? గురువు యొక్క పాత్రత అంత గొప్పది, గురువుల అవసరం. గురువుల సలహాలే సమాజ హేతుకమునకు, సమాజ ధర్మానికి మూలం. స్వామి, ఇప్పటికీ మీకు గురుదక్షిణగా ఇప్పటికీ మీకు గుర్తున్నది ఏదైనా ఉందా? ఒక మంచి శిష్యుడు కానీ అదే గురుదక్షిణగా మీకు దక్కింది ఏదైనా ఒకటి? అసలైన గురుదక్షిణ ఏంది ఒక శిష్యుడు ఇవ్వగలిగిందంటే, గురువు చెప్పింది విని ఆచరించడమే అసలైన గురుదక్షిణ. గురువులో సదా దైవత్వాన్ని, పవిత్రతను, ధర్మాన్ని గురువులో ప్రతీది లీలగానే చూడాలి. గురువులో ప్రతీది మహిమ, లీల, ప్రతి దాంట్లో ధర్మము, ప్రతి దాంట్లో దైవికతను చూసుటయే గురుదక్షిణ. అంతేగాని డబ్బులు ఇవ్వడము, కార్లు ఇవ్వడం, బంగారు గుళ్ళు గోపురాలు కట్టియడం ఇవిగా, ఇవన్నీ ఆర్టిఫిషియల్, ఇవన్నీ వ్యవహారం. వ్యవహారంలో గురువు ఉండడు, గురువు అతీతంగా ఉంటాడు. గురువు అతీతంగా ఉండి పరవశించాలంటే అతను చెప్పింది సత్యమని నమ్ముటయే అతను ఇష్టపడేటటువంటి దక్షిణ. సో ఇప్పుడు మీ శిష్యుల్ని మీలా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేలా తయారు చేస్తున్నారా, అమ్మవారిలో ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగేలా తయారు చేస్తున్నారా? రెండు సేమ్. ఈరోజు నేను సమున్నతమైన ధర్మంతో, న్యాయంతో మాట్లాడుతున్నా అంటే అమ్మవారే కదా. అవును స్వామి. గంగా నది నీళ్లు తాగామంటే ఆ నీళ్ళలో ఉండేటటువంటి మినరల్సే మన బాడీ యొక్క డెవలప్మెంట్కి మూలం అవుతాయి. ఒక మురికి కాలువల నీళ్ళు తాగితే మురికి కాలువలో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఫార్మింగ్ నుంచే మన బాడీ కూలబడుతుంది.
దైవీ తత్వాన్ని పులికి పుచ్చుకున్న ఏ ఒక్కరైనను చక్రవర్తిత్వంతోనే మాట్లాడతారు. ఆధ్యాత్మిక సాగర చక్రవర్తి, సామాజిక సాగర చక్రవర్తి, సాంసారిక సాగర చక్రవర్తి. హీఈస్ సుప్రీం ఇన్ స్పిరిచువల్ లెవెల్స్. అంటే ఆ లెవెల్స్ ఆవిడికి మాత్రమే ఉన్నాయి. అందుకే ఆదిశక్తి. అంటే అందరు అమ్మవారిని పట్టుకోండి అని నేను చెప్పట్లా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అమ్మని పట్టుకున్నారు. తర్వాత మీరు పట్టుకుంటారో పట్టుకోరో మీ మీదే వదిలేస్తున్నారు. ఇది సత్యం. ఇకపోతే ఈ మధ్యలో చాలామంది గురువులని బ్లేమ్ చేస్తున్నారు సమాజంలో. మీ మీడియా మాధ్యమంగా నేను ఒక రిక్వెస్ట్ హిందువులకు అందరికీ, చూడండి, నీకు గులాబీ పూలు అవసరం, ముళ్ళు అవసరం లేదు. నీకు వెలుగుతున్న జ్యోతి అవసరం, కానీ జ్యోతి కింద ఉండేటటువంటి నీడ అవసరం లేదు. ఎంత పెద్ద గురువైనా, ఎంత పెద్ద సిద్ధుడైనా, తాపసి అయినా వాళ్ళు యోని అందే పుట్టారు. వాళ్ళకు మాయా యొక్క ప్రభావం ఉంటుంది. ఈ కలియుగం యొక్క ఆవరణ వాళ్ళ మీద కూడా ఉంటుంది. యుగధర్మం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళలో కూడా సమ్ నెగిటివిటీస్ ఉండొచ్చు. వాళ్ళలో కూడా కొన్ని చెడ్డ గుణాలు ఉండవచ్చు. జన్మ కర్మ సంభవాన్ని బట్టి వాళ్ళలో కూడా తప్పులు ఉండొచ్చు. దయచేసి వాళ్ళ తప్పులు మీరు వెతకద్దు. మా గురువు తప్పు చేశాడో లేదో మాకు తెలియదు, ఆయన ఇష్టం అది. దాంతో మాకు అవసరం లేదు. మాకు ఆయన జ్ఞానం అవసరం, ఆయన నడుస్తున్నటువంటి నియమావళి అవసరం, ఆయన ఇస్తున్నటువంటి తపస్సు అవసరం, ఆయన ధారబోస్తున్నటువంటి మంత్ర బలం అవసరం అనాలే. కానీ గురువులలో కూడా తప్పులు చూడడం ఏంది నాకు అర్థం కాదు. అసలు గురువులలో తప్పులు చూసినంత గొప్పోడివా నువ్వు? అసలు గురువులలో ఉండేటటువంటి లోపాలను వెతికేటటువంటి గొప్పవాడివా నువ్వు? ఎవడు నువ్వు? అసలు గురువులలో లోపాలు చూసినంత గొప్ప యోగివా నువ్వు? ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పాశ్చాత్య సంస్కృతిలో ఉండేటటువంటి విదేశీయులనందరినీ కూడా ఒక పుట్టపర్తి సాయిబాబా, ఒక ఆశారాం బాపు, ఒక నిత్యానంద స్వామి లాంటి వాళ్ళు విదేశీయులనందరినీ కూడా మన ధర్మం లోపల మూలాలను చూపించి ఈశ్వర చైతన్యం వైపు నడిపిస్తూ పరిపూర్ణమైనటువంటి విద్వతులు నిలబెట్టిన వాళ్ళని కూడా చిన్న చిన్న కారణాలు, పిచ్చి కారణాలను అడ్డం పెట్టి వాళ్ళ దేశ బహిష్కరణ చేసి చెలస్థలలో పెట్టింది. అవునా? కానీ ఎక్కడి నుంచో వచ్చినటువంటి సంకర జాతి మతాలన్నీ ఇక్కడ ఉండే ధర్మాన్ని మారుస్తూ, ఇక్కడ ఉండేటటువంటి దేవీ దేవతలను కించపరుస్తూ, భరతమాతని కించపరుస్తూ, జాతీయ గీతం పాడకుండా ఈ దేశానికే కన్నం పెట్టేటోళ్ళనంతా రాజులను చేసి పరిపాలిస్తున్నారు ఇప్పుడు దేశంలో. నేను చెప్తానండి, మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఆ కెమెరామ్యాన్కి ఆయనకు నీకు అర్థం కావాలి. పరాశరుడు గంగానది దాటడానికి వచ్చాడు. చేపలు పట్టేటటువంటి ఒక మత్స్యకన్య ఆయనకు వ్యామోహం కలిగి చేయి పట్టుకుంటాడు. చేయి పట్టుకోవడం అంటే మనలాగా సహజమైన లైంగిక చర్య కోసం కాదు, భోగం కోసం కాదు, యోగ శక్తి ప్రవేశింపజేయడానికి, శారీరక సంభోగం కాదు అది. ఆయనలో ఉండేటటువంటి జ్ఞాన నేత్రంలో ఉండేట స్పిరిచువల్ పవర్, ఆల్ట్రా లేజర్ అనేది ఆమె గర్భం నందు ప్రవేశింపజేయడానికి ఆమె చేయి పట్టుకుంటాడు. ఆమె ఏమంటది అప్పుడు? నేను కన్యను, చిన్నపిల్లను, నాతో మీరు గనక సంభోగం చేస్తే నా కన్యత్వం భంగపడిపోతే రేపు నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడని. ఆయన ఏమంటాడు తెలుసా? నీ కన్యత్వం భంగపడదు, నీకు పెళ్ళి అవుతుంది, నీ వంశం నిలబడుతుంది, నీకు వరం ఇస్తున్నాను, తపస్సిస్తాడు. ఇది పట్టపగులు కదా, నీవు బ్రహ్మ కులోద్భవుడవు, ఈ పగలు సంభోగం చేయకూడదు కదా అంటే ఆ పగలను చీకటి చేసేస్తాడు. చేసి చాలామంది ఏమంటారు, ఆమెతో సంభోగించి వ్యాసుని కన్నాడని అనుకుంటారు. ఆయన సంభోగించలేదు. ఆమె నాడిని పట్టుకొని గర్భం మీద చేయి పెట్టగానే ఆమె ప్రెగ్నెంట్ అయిపోతుంది. ఆయన తపశ్శక్తి అది. ఇది చాలామందికి తెలియదు. ఋషులు ఎప్పుడు తప్పు చేయలే. కానీ దీన్ని మీరు లౌకికంగా ఆలోచన చేస్తే, అంత గొప్ప తాపసి ఈ చేపలు పట్టే అమ్మాయితోటి ఎందుకు యోగ శక్తిని ప్రవేశింపజేయలే? ఆ కాలంలో ఋషికన్యలు లేరా? తపస్సు చేసేవాళ్ళు లేరా? దేవతా స్త్రీలు లేరా? అప్సరసలు లేరా? ఎందుకు పట్టుకున్నాడు ఆమెని? ఎందుకు పట్టుకున్నాడు? ఒక చేపలు పట్టేటటువంటి కన్య గర్భమునందు పుట్టిన వాడే వ్యాసుడు. ఈనాడు వేదాలను మనకు ఇచ్చాడు ఆయన. సాక్షాత్తు విష్ణు వంశ సంభూతుడు అంటారు ఆయన. అంటే గురువులకు ఏం నేర్పుతున్నారు మీరు? ఇక్కడ పరాశర ఋషి చేసింది తప్పని మీరు అంటారా? పరాశర ఋషికి తిమ్రం ఎక్కువై, కామం ఎక్కువై ఆమెతో సంభోగించాడని మీరు అంటారా? సంభోగించి ఏం చేశాడు ఆయన? జ్ఞానంగా ఆలోచన చేయండి, ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. చూడండి, గురుత్వాన్ని పొందినవాడు, ఋషిత్వాన్ని పొందినవాడు, సాధుత్వాన్ని పొందినవాడు, యోగత్వం పొందినవాడు ఏమి చేసిన లీలనే. దత్తాత్రేయుల వారు వేషల మధ్యలో కూర్చొని ఉంటాడు. సారాయి బాటిల్ పట్టుకొని, మాంసం ముద్ద పట్టుకొని తిరుగుతాడు బాజార్లో.
అంటే ఏమనుకుంటున్నారు మీరు? అతను వ్యసనపరుడనా? మీరెవరండి గురువులను డిక్లేర్ చేయనీకే? అసలు ఎవరు మీరు? వాళ్ళ వేషభూషల మీద, వాళ్ళ తిండి మీద, వాళ్ళ విహారం మీద, వాళ్ళ ఆచరణ మీద మీరెవరండి కామెంట్ చేయనీకే? ఎవడి వ్యక్తిగత సుఖాల మీద ఎవడు కామెంట్ చేయదు. ఎవని బతుకు వాంది, ఎవని కర్మ వాంది. చట్ట విరుద్ధంగా ఏమన్నా బ్రతికితే నువ్వు అను. చట్టానికి విరుద్ధంగా బతికితే అను. నీకు రైట్స్ ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా ఓటు వేసే హక్కు నీకుంది. భారతీయ పౌరుడవు. చట్ట విరుద్ధంగా ఏమైనా స్కామ్ చేస్తే నువ్వు అడుగు. అసలు మా ధర్మం మీద కామెంట్ చేయడానికి నువ్వెవడవయ్యా? ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో చెప్పడానికి నువ్వెవడవు? ఆశ్రమాధిపతివా? తోటి పీఠాధిపతివా? తోటి శిష్యుడవా? ఆశ్రమంలో ఉండేటటువంటి సహపాఠివా? ఎవరు నువ్వు అసలు? నీకు మాకేం సంబంధం కామెంట్ చేయనీకే? నీవేమైనా సమబుద్ధివా? మా పోటీ తాపసిక ధర్మం పొందినవాడవా? మంత్రతంత్రాల లోతు తెలిసిన వాడవా? ఎవడు నువ్వు అసలు? ఈ గురువుల మీద వేలెచ్చు పనికి నువ్వు ఎవడవు? ఒక రాజకీయ నాయకుని ప్రశ్నించు. మీకు వాళ్ళకు సరి, నీ ఓటేస్తావు, నీకు హక్కు ఉంది. అది భారతీయ పౌరుడిగా. ఒక బిజినెస్ మ్యాన్ని ప్రశ్నించు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని ప్రశ్నించు. ఆధ్యాత్మిక గురువులను ఎవడైనా గెలకాలని చూశాడనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, మీరు వాళ్ళని పాయింట్అప్ చేసి మాట్లాడాలనుకుంటే ఇంతవరకు చాలామంది గురువుల ఉసురు పోసుకొని సచ్చిండ్రు. ఎవడో బాగుపడాడు. స్వామీజీలను టచ్ చేయకూడదండి, మంచిది కాదు. నేను చాలాసార్లు చెప్పాను, వేశ్యల జోలికి సాధువుల జోలికి రాకండి. వేశ్య శాపానికి ప్రాయచిత్తం లేదు, సాధువుల శాపానికి ప్రాయచిత్తం లేదు. ధర్మశాస్త్రాల ప్రమాణంతో చెప్తున్నా. నేను చాలా వీడియోలో చెప్పాను, వేశ్యల సొత్తు సాధువుల సొత్తు తినకండ్రా, వంశాలే నాశనం అయితే అన్నాను. ఈనాడు ఆశ్రమాలకే కన్నాలు పెట్టాలని చూస్తున్నారు. మఠాల భూములు, ఆశ్రమాల భూములు, దేవాలయాల భూములను అనుభవించామని చూస్తున్నారు. కొంపలు కొల్లేరైపోతాయి నాయన, మంచిది కాదు అది. చేతనైతే ఒక వేశ్యకు 10 రూపాయలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని రా, ఆమెతో శపింపజేసుకోవద్దు. సాధువులు కూడా అంతేనండి. మీకు తెలియదు స్వామీజీల గురించి. అంత ఈజీగా వాళ్ళని అర్థం చేసుకోకండి. ఏముంటుంది? బ్రహ్మాస్త్రాన్ని ఉపశమింపజేయొచ్చు, బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేయొచ్చు. సాధువుల వాక్కుకి శాంతి లేదు, పరిసమాప్తి లేదు. ఇది బ్రహ్మశాసనం. అందుకే కదా బృహస్పతి వస్తుంటే ఇంద్రుడు తన ఆసనం నుంచి దిగి పక్కకు నిలబడతాడు, ఆయన కూర్చోమంటాడు. ఎందుకో తెలుసా? కేవలం వాక్కు బలం. విశ్వామిత్రుడు వస్తుంటే రాముడు పక్కకు తప్పుకుంటాడు, కూర్చోమంటాడు ఆసనం మీద. ఇప్పుడు వేరే స్వామీజీలను అన్నారు, ఇది వరకు అన్నారు. నన్ను కూడా సోషల్ మీడియా మాధ్యమంగా కామెంట్లలో చాలా విషయాలు అంటుంటారు. నన్ను అన్నందుకు బాధ లేదు, అమ్మవారి సాక్షి చెప్తున్నా. నన్ను అన్నందుకు నాకు బాధ లేదు. తోటి పీఠాధిపతులను, స్వామీజీలను, గురువులను ఈ మధ్యలో సోషల్ మీడియాలో రంగరాజన్ గారి మీద కొన్ని కామెంట్ చేస్తున్నాం. ఎంత అమానుషం అండి. ఒకవేళ ఆయన తప్పు చేయరండి. రంగరాజన్ గారు చాలా గొప్ప వ్యక్తి, నాకు తెలుసు. నేను ఆయనతో తిరిగాను కాబట్టి, ఆయనతో ఉన్నాను కాబట్టి. ఆయన భావాలు చాలా గొప్పవి, దేశానికి ధర్మానికి చాలా ఉపయోగపడే భావాలు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఒకవేళ సరే ఆయన తప్పు చేయడు, ఒకవేళ ఆయన తప్పు చేశాడే అనుకుందాం, నువ్వెవడో అడగడానికి? ఒకటి వ్యక్తిగత సుఖాల మీద పాయింట్అప్ చేసే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఎవని ఇష్టం వాందయ్యా. ఎవని కడుపుకి ఎవడడ్డం పుట్టిండు, ఎవని జీవితానికి ఎవడడ్డం పుట్టిండు. నేను జానిడ బట్ట తెచ్చినావా, బుక్కెడు అన్నం వేసినావా, 1 రూపాయి ఇచ్చినావా, వాని ఏమైనా పోషించినవా, ఓన్ తల్లిని సాకినావా, ఓన్ తండ్రిని సాకినావా, ఓన్ పురుడు చేసినావా? ఎవడవు నీవు అసలు? మీద కామెంట్ చేయనీకే. ఓన్ బతుకోడు బతుకుతాడయ్యా, ఓనికి ఇష్టం వచ్చినోడు బతుకుతాడు. ఏంది నువ్వు కామెంట్ చేసేది? ఏంది అసలు? ఓన్ తండ్రి అనాలే, కన్నందుకు, జన్మ ఇచ్చినందుకు. ఓనికి జన్మనిచ్చిన తల్లి అనాలే, పురిటినొప్పుల బాధ తీసింది. తోటి అన్నదమ్ముళ్ళు అనాలే, ఆశ్రమంలో సేవ చేసిన సేవకులు అనాలి. తప్పు, అది చాలా అమానుష్యం, అట్లా అనొద్దు. చిన్నజేరు స్వామిని వాడు కామెంట్ చేసిండు. జేరు స్వామిని కామెంట్ చేసినంత గొప్పోడా వాడు? ఆయన ఊపిరిసేతోటి పానం పోదు మనది. ఆయన కాలి దుమ్ముకు సరిపో మన జన్మలు. ఏంటి ఆయన జీవన విధానం ఏంటి అసలు? సన్యాస ధర్మానికి ఆద్యుడుగా ఉన్నాడు జేరు స్వామి. మేము దగ్గర చూసినామైనని. ఏంటా వీళ్ళు మాట్లాడేది అసలు? పొద్దున్న లేస్తే పాస్ నోరు అడగరు మీరు. మీ నోటితోటే వాళ్ళని కామెంట్ చేసేది. అంటే ధార్మికమైనటువంటి వాళ్ళని గెలకొద్దు, వాళ్ళ జోలికి పోవద్దు. వాళ్ళకి తెలుసు అన్నీ. తప్పు చేయాలా చేయకూడదా, మెప్పు చేయాలా చేయకూడదా, మాట్లాడాలా మాట్లాడకూడదా, వాళ్ళకి అన్నీ తెలిసే సన్యాసం తీసుకుంటారు. వాళ్ళని ఏం అనొద్దు. నేను మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఇది ఆవేదన కాదు, ప్లీజ్. నా బాధ. ఆవేదన వేరు, బాధ వేరు.
తప్పుగా ఉంటే ఏమనుకోదు. తప్పకుండా స్వామి మీ బాధని మేము అర్థం చేసుకుంటాం. ఆ. మనుషులుగా మాకు అంత తెలివి లేకపోయినా తెలుసుకొని మీకు తెలివి లేకపోతే అంత పెద్ద కామెంట్ చేస్తారా? ఇప్పుడున్న మానవుడు తెలివి లేడు అంటే ఒప్పుకోం మనం. ఇప్పుడున్న మానవుడు మస్తు తెలివిమంతుడు, ఎందుకంటే టెక్నాలజీ. మనుషులకి ఆ వేరే కోణాలు కనబడొచ్చేమో కదా స్వామి. కనబడ్డా స్వాములుగా మీకు ఉండకపోవచ్చు కానీ మాకు ఉండొచ్చేమో కదా. కనబడ్డా దాని యొక్క మూలాన్ని, తత్వాన్ని తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి తెలుసుకొని తర్వాతకు న్యాయ నిర్ణేతం చేయాలి. ఏదో కనబడిందని వెళ్ళి చేయడం తప్పు, చాలా తప్పు. అయితే ఈ ట్రస్ట్లో ఎలాంటి మోసాలు జరగట్లేదు అంటారా స్వామి? జరిగినా వాళ్ళు ఏం చేయరు దాన్ని. అది కూడా సమాజ ధర్మాని కోసమే ఉపయోగపడేది. ఓకే. ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్లో 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి అనుకోండి. సన్యాసి ఏం చేస్తాడు? అసలు సన్యాస జీవిత విధానం మీకు తెలుసా? ఒక పూట అంతా కౌలం అంత పిడికడంత అన్నం తింటారు, ఒక గ్లాస్ వాటర్ తాగుతారు, కటిక నేల మీద పడుకుంటారు. ఈ మధ్యలో కొందరు బెంచ్ కార్లలో తిరుగుతారు, భోగాలు అనుభవిస్తున్నారంటే ఉండనివ్వండి, మారుతున్న కాలాన్ని బట్టి వాళ్ళు మారారు అనుకుందాం. ఎంత మారినా వాళ్ళ పెళ్ళాం పిల్లలకేం రాసిచ్చి పోరుగా. ఇంకొక పీఠాధిపతి వస్తాడు, ఆయన కంటిన్యూ చేస్తాడు. ఆయన పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, ఆర్ఫన్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, వేద పరిరక్షణ, గో సంరక్షణ, యజ్ఞ యాగాది క్రతువులు చేసి పర్యావరణాన్ని క్రమబద్ధీకరిస్తాడు. మంచిదే కదా. భావి తరాలకి ఈ రిలీజియన్ యొక్క, ధర్మం యొక్క మూలాలు అందాలా వద్దా? అందాలంటే ధర్మ సంరక్షణ జరగాలి. అది మఠాల నుంచి, పీఠాల నుంచి జరుగుతుంది. అదే ఈ పీఠం నుంచి కూడా స్వామి, ఈ ఊర్లో ఉన్న చాలా మంది పిల్లలు మీ దగ్గరికి వచ్చి మాకు స్కూల్కి వెళ్ళడం కష్టం అవుతుంది అని అనగానే మీరు ఒక బస్సు ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి పీఠాలకి ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఏమైనా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ మధ్యలో ప్రభుత్వాలు కూడా ఎట్లయిపోయినాయంటే, సహాయం చేయడానికి మనసున్న వాళ్ళు ఏదో ఒక కోణం చూస్తారు. ఈయనకు సాయం చేయాలా, ఈయన ఏ వర్గానికి చెందిన వ్యక్తి అనే కోణం వచ్చేస్తుంది అక్కడ. ఇది దౌర్భాగ్యం. ఇది ఉండడం బట్టే మన సనాతన ధర్మం సర్వ విధాలుగా నాశనం అయిపోయింది. కొంతమంది మనసున్న పెద్దలు చూడండి, ఇప్పటి వరకు పీఠానికి ఎంతో మంది పెద్దలు సహాయం చేశారు. అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారు. నిజం చెప్పాలి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోలేగా, తప్పు లేదు కదా. అలా మనసున్న వాళ్ళు మాకు సహాయం చేస్తే మేము దాన్ని డెవలప్ చేసి సమాజానికి ఉపయోగపడేటట్టుగా, ఇచ్చిన వ్యక్తి 10 రూపాయలు ఇస్తే ఆయనకి ఎంత పుణ్యాన్ని, పురుషార్థాన్ని ప్రసాదించాలో మా తపస్సుతో మేము ఇస్తాం. నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది దాంట్లో. ఎవరి రుణంలో నేను పోదలుచుకోలేదు. నాకు ఈ జన్మ లాస్ట్, ఇంకా ఉత్తర జన్మ నాది లేదు. అందుకే ఎవరి కర్మలు, ఎవరి పాపాలు మాకు వద్దు. ఎవరిని ఎలా తరింపజేయాలో అమ్మవారు మాకు ఎప్పుడే చెప్తూ ఉంటుంది. సో మీ రుణం మీరు ఎలా అయినా తీర్చుకుంటున్నారు, కానీ మీ రుణాన్ని తీర్చుకోవాలంటే భక్తులు కానీ, మీ వల్ల రుణం పొందిన వాళ్ళు కానీ, వాళ్ళ నుంచి వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు? స్వయం ప్రకాశిస్తూ ఇతరులకు ప్రకాశం ఇచ్చేటట్టే మేము ఎవరి రుణం తీసుకోము, ఎవరికి మేము రుణం ఇయ్యం. మళ్ళీ అందరినీ బాగు చేస్తుంటాం, అందరినీ స్వస్థపరుస్తుంటాం. మేము ఎవరి కర్మలకు బాధ్యులం కాము, ఒకరి కర్మలు మేము తీసుకోము, కానీ అందరినీ బాగు చేస్తుంటాం, అందరినీ ఆశీర్వదిస్తాం. స్వామి, ఇలాగే మీ ప్రయాణం మంచిగా జరగాలి అని మాకు ఆధ్యాత్మికంగా. మంచిగా జరగకపోతే నన్ను గౌరవించవా? ఎలా అయినా స్వామి, ఆధ్యాత్మికంగా ఈరోజు చాలా కొత్త విషయాలు మీ వల్ల నేను తెలుసుకున్నాను. స్వామీజీల మీద ఎటువంటి నెగిటివ్ రూమర్స్ వచ్చినా, ఎటువంటి అసభ్యకరమైన వార్తలు వచ్చినా, ఏమొచ్చినా దయచేసి సనాతన ధర్మంలో ఉండేవాళ్ళు పట్టించుకోవద్దు ప్లీజ్. పట్టించుకున్నాం అనుకోండి, స్వామీజీల కొరత ఏర్పడుతుంది. అవతలోడు డామినేట్ చేస్తాడు, వాని లోపాలు పట్టుకోవడానికి చూస్తాడు, ఎట్లన్నా వీని గద్దె దింపాలని చూస్తాడు, లేనిపోనివన్నీ సృష్టిస్తారు. ఇది ఏఐ జనరేషన్ కదా. నిత్యానంద స్వామి జీవితంలో అదే జరిగింది నాయన, మీకు తెలియదు. ఆయన కుయ్యో ముర్రో అని వాదించుకున్నా ఎవరు వినలా. చాలామంది గురువుల జీవితాల్లో అదే జరిగింది. ఈవెన్ ఇప్పటికి కూడా ప్రసిద్ధ చాలా మఠాల మీద నిఘా పెట్టున్నారు ఇతర మతాల వాళ్ళు. మన ధర్మంలో ఉన్న వాళ్ళకు కొంత ఏదో బిస్కెట్ వేస్తారు, ఆ స్వామీజీని దేంట్లోనైనా విరకబెట్టరా అని చెప్తారు. ఈ స్వామీజీలు గుర్తిరిగే లోపల ఇరకబెట్టేస్తారు. ఇటువంటివి ఏమొచ్చినా కూడా దయచేసి పట్టించుకోవద్దు. హిందూ బంధువులకు, సనాతన ధర్మ వారసులకు అందరికీ నా విజ్ఞప్తి, ఎవడన్నా వచ్చి మీ స్వామి ఇట్లాంట కదా, అట్లాంట కదా, ఈ స్కామ్ చేశాడంట, మోసం చేశాడంట కదా అంటే చేసుకోకని చెప్పండి. ఎంత లెజెండ్గా ఉంటుంది తెలుసా, ఎంత హుందాగా ఉంటుంది తెలుసా. శత్రువు అనేవాడు నెత్తికోకుంటాడు, అరే వీడేంట్రా ఇలా అంటున్నాడు ఏంటి అనుకుంటాడు. బాగుంటుంది కదా, బాగోదా? నువ్వేదో అవునా మా గురువు గారా, అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్ అనుకుంటే వాడు ఇంకా హిమాలయ పర్వతం ఎక్కుంటాడు నీకు నేర్పినోడు.
ఏమండి వాస్తవమే కదా? అదే. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, నీ అన్నో నీ తమ్ముడో నీ అక్కో చెల్లో తప్పు చేస్తే సర్దుకుపోవా? అవును. సర్దుకుపోతాం. వాడు ఎంత క్రైమ్ చేసినా, ఎంత క్రూరమైన చర్య చేసినా ఒక్క పూటకు బాధపడి ఇంకొక పూట నా అన్న, నా తమ్ముడు, నా తల్లి, నా తండ్రి అంటావు. పేగు బంధం. అవును. అవునా? మరి ఇక్కడ స్వామీజీ అంటే సమాజానికి తండ్రి, సనాతన ధర్మానికి తల్లి, అందరి పేగు బంధమే ఒక సాధువు. మరి అందరి కోసమన్నా ఆయనని గౌరవించాలి కదా. అవును. అది ఇప్పుడు హిందువులకు అదే కావాలి ప్లీజ్. ఆ మధ్యలో చిన్నజీర స్వామిని ఒక ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నా తెలుసా? సమతామూర్తి విగ్రహావిష్కరణ చేసే టైంలోనే జీఆర్ స్వామిని ఒక ఆయన ఒక మాట అన్నాడు, నాకు తెగ కోపం వచ్చింది. అయ్యో చాలా కోపం వచ్చింది నాకు. నా వాడు కనబడి కొట్టేవాడిని నేను. ఏమన్నాడు తెలుసా? ఎంతమంది కొంపలు ముంచి 80 కోట్లు ఖర్చు పెట్టాడో అంట. అవి అనవలసిన మాట. ఆయనకేం తక్కువ అండి? అమెరికాలో టెక్సాస్లో ఆయన అడిగితే ఇప్పటికీ 1,00,000 కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అభిమానం అండి, అభిమానం. జీరస్వామి ఏమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు గన్ను పెట్టి నాకు డబ్బు ఇస్తావా అని ఏమైనా అడిగాడా? పిలిపించుకొని ఏమైనా క్షుద్ర పూజలు చేస్తా, ఈ పూజలు చేస్తా, ఆ పూజలు చేస్తా, నాకు ఇంత ఇవ్వని అడిగాడా? ఏం చేశాడు ఆయన? చూడండి, త్రికరణ శుద్ధిగా మనసు పూర్తిగా ఎవరు ఏమి ఇచ్చినా దానికి దాతు లేదు, పిరది లేదు, చట్టం కూడా అవసరం లేదు. మళ్ళీ అట్లే కదా ఇప్పుడు వామనమూర్తి వెళ్ళి అలాగానే అడగగానే బలిచక్రవర్తి ప్రపంచాన్ని ఇచ్చేశాడు. అప్పుడు ఈ చట్టాలు, ఈ కోర్టులు ఉంటే ఆయన జైలు వేసేవేమో. మరి మనసు పూర్తిగా ఎవరు ఏది ఇచ్చినా దాన్ని ఏం తప్పు అనకూడదు మనం. ఈయన ఓవర్గా ఏదైనా డామినేట్ చేసి అడిగితే చట్టపరంగా నేరస్తులు, ఎవరైనా నేరస్తులు, ఏ స్వామీజీ అయినా నేరస్తులు. మన పీఠానికి వస్తారు, గురువు గారు నేను మొన్న వచ్చాను, నాకు బాగా అయిందండి, నేను 10 రూపాయలు ఇవ్వాలంటే అనుకున్నాను అంటారు. ఇవ్వద్దు నాన్న, ఈ చట్టాన్ని ఇచ్చే నేరం అందామా? చెప్పండి, మీరు చెప్పండి. ఇలా అనొద్దు దయచేసి. ఇలా అని స్వామీజీలను అవమానపరచొద్దు. అందరికీ శుభాశీసులు. మరి స్వామి, చివరిగా మీ 100 పాడ్కాస్ట్లు నేను చూసాను స్వామి. ప్రతి దాంట్లో మీ ఆవేదన కనబడుతుంది, ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే సనాతన ధర్మం గురించి కానీ. ఎందుకు మీరు తెలుసుకోవట్లేదు? కానీ ఈరోజు మీ కోపాన్ని చూసాం, మీ నవ్వుని చూసాం, మీ ప్రేమను చూసాం. ఇవన్నీ ఒక్క దాంట్లోనే ఎందుకు చూపించారు? నీకోసం వినయ్ కోసం. వినయ్ చాలా మంచిగా, సాఫ్ట్గా, ప్రేమగా నవ్వుతూ అడిగాడు కాబట్టి మీకోసం అమ్మవారు చూపించిందేమో అది. చాలా సంతోషం. అందరికీ శుభాశీసులు. శ్రీమాత్రే నమః. శుభం భవతు.